తీసుకున్నాం. నీడ్ బేస్డ్ అంటే ప్రాస్పెక్టింగ్ ఎలా తీసుకున్న తర్వాత కస్టమర్ని ఎట్లా అనాలసిస్ చేయాలనేది నేర్చుకున్నాము. ఇప్పుడు మనము రూరల్లో కానివ్వండి, సిటీలలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే టాపిక్ అంటే యువతగా వెళ్ళి అడిగితే 100 మందిలో కనీసం ఒక 90 నుంచి 95 మంది చిట్టీలు కడతారు మార్కెట్లో. కట్టరా? చిట్టీలు ఎక్కువ కట్టరా? ఇప్పుడు నేను మామూలుగా నార్మల్గా 20,000 సంపాదించే పర్సన్ కడితే కూడా 10,000 రూపాయలు చిట్టీలు కడతారు. ఆ చిట్టి కస్టమర్లను ఎట్లా కన్వర్ట్ చేయాలి? టైం పాస్ కూడా కడుతుంది సార్. నేను అడిగాను, నేను ఒక అతన్ని చిట్ ఫండ్స్లో కడుతున్నారు ఎందుకు అంటే ఇది జస్ట్ టైం పాస్కి కడుతున్నాను కదా. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. మా మీకు పోతుంది సేవింగ్. ఇప్పుడు చిట్టీకి ఎల్ఐసికి డిఫరెన్స్ ఏంటో తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. ఓకేనా? ఇప్పుడు మనము 1,00,000 రూపాయల చిట్టీకి ఎంత పే చేస్తారు అమౌంట్? 5,000 పర్ మంత్. ఒక చిట్టి క్లోజ్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20 మంత్స్. ఇప్పుడు మనము చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఒక 1,00,000 రూపాయలు చిట్టి వేసిండు. ఓకేనా? బి అనే పర్సన్ మనం పేరు రాసుకున్నాం. ఏం పేరు మేడం? అదే బాగుంది కదా. కేసీఆర్ సార్ పెట్టండి. రేవంత్ రెడ్డి కేసీఆర్. సరే, ఇక్కడ రామ్లాల్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ శ్యామ్లాల్. ఓకేనా? వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, రామ్లాల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే 5,000 రూపాయలు చిక్కులు కడుతున్నారు. 5,000. శ్యామ్లాల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మన కేశాల్ దగ్గరికి వెళ్ళారు. కేశాల్ దగ్గరికి వెళ్తే చిట్టి కడతావు, నా దగ్గర ఒకటి వండర్ఫుల్ ప్లాన్ ఉంది, ఎల్ఐసి కడతా అని చెప్పి 5,000 రూపాయలు ఎల్ఐసి కట్టించింది. 5,000లో మన పాలసీ ఇవ్వచ్చా? పర్ మంత్ 5,000 కంఫర్టబుల్ గా అవ్వచ్చు మన పాలసీ. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనము ఈ ఇద్దరు వ్యక్తులు చిట్టీలు కడుతున్నారు. ఈయనకి రామ్లాల్ ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి ఈయన ఏజ్ 30 సంవత్సరాలు ఉంది, శ్యామ్లాల్ ఏజ్ కూడా 30 సంవత్సరాలు ఉంది. ఏజ్ 30 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ 5,000 రూపాయలలో ఈయనకు చిట్టి వాల్యూ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు చిట్టి వాల్యూ ఉంటుంది. 20 మంత్స్. ఈయన శ్యామ్లాల్ అనే వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, జీవనానంద్ పాలసీని నేను 30 సంవత్సరాలు తీసుకున్నాను. టర్మ్ జీవనానంద్ ఎంత సబ్మిషన్ వస్తుంది? 16 లక్షల సబ్మిషన్ వస్తుంది. ఓకేనా? 16 లక్షల జీవన్ ఆనంద్ పాలసీ ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకసారి చూడండి. స్మార్ట్ ఆల్ టక్ ఓపెన్ చేయాలి, స్పీడ్గా చెప్పాలి. 16 లక్షలు సబ్మిషన్ ఎంత వస్తుంది? 20 లక్షలు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈయన బాండ్ వాల్యూ ఏమో 16 లక్షలు ఇస్తున్నాము, 4 లక్షలు ఎక్స్ట్రా సబ్మిషన్ అంటే ఇంకొక 4 lakhs ఎక్స్ట్రా, అంటే 20 lakhs ఉంటుంది డే 1 నుంచి. అంతేనా? కేసీఆర్ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. అనుభవానికి ఉన్న ఎక్స్పీరియన్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ అయినా తప్పని చెప్పగలిగింది. నోటే ఉండాలి ప్రతి లెక్కలు మీకు. ఓకేనా? ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ రామ్లాల్ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు చిట్టేసిండు, 5,000 రూపాయలు కడుతున్నాడు. శ్యామ్లాల్ అనే వ్యక్తి కూడా 5,000 కట్టిండు. 16 లక్షల పాలసీ బాండ్ ఇచ్చిన ఎల్ఐసి ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాండ్ ఇచ్చేసిన కస్టమర్కి. ఇక్కడ సడన్ గా రామ్లాల్ అనే వ్యక్తి, శ్యామ్లాల్ అనే వ్యక్తి వెహికల్లో పోతున్నారు కార్లో. సడన్ గా అన్ఫార్చునేట్లీ కారు అదుపు తప్పి కింద పడిపోయి ఇద్దరు చనిపోయారు అనుకోండి. వీళ్ళ కుటుంబానికి ఎంత వస్తుంది, వీళ్ళ కుటుంబానికి ఎంత వస్తుంది? ఇప్పుడు రామ్లాల్ అనే వ్యక్తికి ఏమొస్తుంది? ఇప్పుడు 1 నెలనే కట్టారు ఇద్దరు. ఈయన చనిపోతే కట్టిన డబ్బులు 5,000కి 5,000 రిఫండ్ ఇచ్చేస్తారు. స్టేజ్ పోయింది కాబట్టి నేను ఇవ్వలేదు. అదే శ్యామ్లాల్ అయితే యాక్సిడెంట్ లో చనిపోయారు కాబట్టి 40 lakhs. గట్టి క్లాస్ కొట్టండి. అక్కడ కారు బతుకు తప్పి పడిపోవడం వల్ల ఏమవుతుందంటే సడన్ గా 40 lakhs వెళ్ళిపోతుంది. 40 lakhs వస్తుందా? కరెక్ట్ చెప్పాలి. జీవనానంద్ పాలసీ అది 36 lakhs. గట్టి కొట్టండి క్లాస్. ఎందుకంటే మనం చాలా షార్ప్గా ఉండాలి. ఇక్కడ ఏం చేసామంటే సబ్మిషన్ 16 lakhs. యాక్సిడెంటల్ అయినప్పుడు సబ్మిషన్ మాత్రమే 16 lakhs ఇస్తాము, బేసిక్ సబ్మిషన్ మీద. ప్లస్ దీంట్లో 125 times ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి
20 లక్షలు ప్లస్ 16 లక్షలు 36 లక్షలు వస్తుంది. ఈ ఫ్యామిలీకి 36 lakhs వస్తుంది. దీంతో పాటుగా బోనస్ కూడా యాడ్ చేస్తాము. అయితే 1 month బోనస్ ఇక్కడ కూడా ఈ పాయింట్ మీరు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎల్ఐసికి 1 year ప్రీమియం రావాలి రూల్ ప్రకారం, కానీ ఈయన 1 year ప్రీమియం ఇచ్చిందా? ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి 1 year బోనస్ యాడ్ చేస్తాం. 1 year బోనస్ యాడ్ చేసి అందులో నుంచి 1 month ప్రీమియం కట్టాడు అతను. అంటే 1 month ప్రీమియం కట్టాడు కాబట్టి ప్లస్ 11 months ప్రీమియం తీసుకొని ఈ అమౌంట్కి వెళ్ళి డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది. ఎందుకంటే బోనస్ రేట్ ఇప్పుడు మనము క్లియర్గా జీవన్ లాభ పాలసీలో, జీవన్ ఆనంద్ పాలసీలో 46 రూపాయలు ఉంది, అంతేనా? 46 రూపీస్ ఉంది. అంటే మనం ఎన్ని లక్షల పాలసీ? 16 లక్షలు. 16 లక్షలు ఇంటూ 4600 క్యాలిక్యులేట్ చేస్తే మనకు బోనస్ అమౌంట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. అర్థమైపోయిందా? ఇప్పుడు ఈ చిట్టి కాన్సెప్ట్ని ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే మీరు MTRT కొట్టాలంటే ఈ 60 daysలో ఈ కాన్సెప్ట్ మీరు బాగా వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ 20 ఇప్పుడు ఈ ఫస్ట్ బెనిఫిట్ తెలిసిందిగా మీకు. ఒక 30 years ఉన్న వ్యక్తి ఎన్ని నెలలు పెడుతున్నాడంటే ఓకే 30 years చిట్టీలు కట్టాడు అనుకోండి. 30 into సంవత్సరానికి 12 నెలలు. ఎన్ని నెలలు అవుతుంది? 360 months అవుతుంది, అంతేనా? 360 months అంటే ఎన్ని చిట్టీలు అవుతున్నట్టు డివైడెడ్ బై ఒక చిట్టి కాస్ట్ 20 నెలలు ఎంత వస్తుంది? 18 చిట్టీలు. 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు చిట్టీలు కడితే 60 సంవత్సరాల ఏజ్ వచ్చినంత వరకు ఆయన 18 లక్షల ట్రాన్సాక్షన్, అంటే 18 చిట్టీలు అయితే 18 చిట్టీలు ఇంటూ ₹1,00,000 చిట్టి. ఒక చిట్టి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందండి? 18 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే సేమ్ అమౌంట్ సమ్మేషన్ ఎంత? 16 లక్షలు ఇస్తున్నాము. 30 ఏళ్ళు 55,000 చొప్పున కట్టుకుంటూ పోతున్నాడు. 360 నెలలు కడతాడు ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే నియర్గా 16 నుంచి 18 లక్షలు కడుతున్నాడు ఎగ్జాంపుల్గా. ఇక్కడ కూడా ఈ వయసు 30 సంవత్సరాలు ఉంది. 30 సంవత్సరాలు LIC కట్టిండు. 60 సంవత్సరాల ఏజ్ వస్తుంది. ఈ 60 సంవత్సరాల ఏజ్ అప్పుడు ఈ చిట్టీలు 30 సంవత్సరాలు కట్టిన వ్యక్తికి ఆయన చేతిలో ఎన్ని డబ్బులు ఉంటాయి? 15 లక్షలు ఉంటాయా? మన దాని మీద ఎవరైనా చిట్టీలు వేసే వాళ్ళు ఉన్నారు? చేస్తుంటారు. చివరిలో వచ్చే ₹1,00,000 ఉంటాయి. వెంకటేష్ గారు అర్థం కాపుతాడు కదా. 30 సంవత్సరాల చిట్టీలు కట్టినాం, 18 చిట్టీలు మెయింటైన్ అయిందంటే ₹1,00,000 ఒక చిట్టి. అంటే 30 సంవత్సరాలలో 18 చిట్టీలు అయినాయి. 18 lakh ట్రాన్సాక్షన్ జరిగింది. లాస్ట్ నీ చేస్తే ఎంత డబ్బులు ఉంటాయి? 1,00,000. స్టార్టింగ్ లోనే వేసుకున్నాం. మనకు ఆఫర్స్ ఎక్కుంటుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేస్తాం మనం. ఉంటుందమ్మా? ఏముండవు. జీరో. గట్టి క్లాస్ కొట్టండి. ఏమి ఉంటుంది ఇక్కడ? జీరో ఉంటుంది. పెద్ద జీరో. అది కూడా చిన్నది కూడా కాదు. ఫస్ట్ చిట్టి వేసే ముందే కమిట్మెంట్ పెట్టుకొని చిట్టి చేస్తాడు. అదే కదా, నాకు ఇప్పుడు రేపు ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఇస్తా అంటేనే ఈరోజు ఇస్తా అంటాడు. ఇక్కడ ఇదే కాన్సెప్ట్ లో సేమ్ 30 సంవత్సరాలు చిట్టి వేసాడు, 30 ఏళ్ళు కట్టిండు, 18 లక్షలు కట్టాడు. 30 year అప్పుడు మనం ఎంత ఇస్తున్నాం? మెచ్యూరిటీ ఎంత వస్తుంది? మెచ్యూరిటీ రాలేదా? ఇక్కడ కదా సారీ, నాకు చూస్తున్నా. ఎంత వస్తుంది? 55,68,000 రూపీస్ వస్తుందండి. 18 lakhs కడుతున్నాడు, 55,68,000 లిక్విడ్ క్యాష్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉంటుంది? ఏజీ 60. ఇక్కడ నుంచి మళ్ళీ 100 సంవత్సరాల వరకు 16 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కానీ కస్టమర్ 30 ఏళ్ళు కంటే ఒప్పుకోరు. ఒక్క నిమిషము. కస్టమర్ ఎందుకు ఒప్పుకోరో నాకు చెప్పండి. ఇప్పుడు నువ్వు బయట చిట్టేస్తున్నావు, కస్టమర్ మైండ్ సెట్ ఏమవుతుందంటే నేను చిట్టి ఈరోజు చేస్తే నాకు రేపు ఇస్తాడు, నువ్వు ఇస్తావా? కస్టమర్ దగ్గర నువ్వేమి ఇస్తావు? ఫస్ట్ క్వశ్చన్. నేనేమంటున్నానంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు MTRT కొట్టాలంటే దిస్ ఇస్ ద వెపన్ అంటే కరెక్ట్గా వాడుకోలేదు. నేను ఈరోజు చేస్తే రేపు ఇస్తా అంటాడు చిట్టి ఏజెంట్. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు నెలకు 5,000 రూపాయలు కట్టిండు, 20 నెలలు టైం ఉంటుంది. లాస్ట్ లేకపోతే నాకు 1,14,000 వస్తుంది. సో లేకపోతే చిట్టి ఏజెంట్ కస్టమర్ లేకపోవడం రెగ్యులర్గా పే చేస్తూ 19 months వరకు పే చేస్తుంది.
20 మంత్ అప్పుడు నా చేతికి 1,14,000 వస్తుందని ఆలోచన ఉంటుంది. సడన్గా చిట్టి ఏజెంట్ చనిపోయినాక ఎంత వస్తుంది? చనిపోవడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉంటుందా? ఇప్పుడు అదంతా ఆలోచించారు సార్. 30 సంవత్సరాలకు కమిట్మెంట్ పెట్టుకుని 19 మంత్స్ కట్టాడు. ఏజెంట్, చిట్టి ఏజెంట్ దేవుడు. చిట్టి ఏజెంట్ గాడ్ సడన్ గా చనిపోతే వాడు నెక్స్ట్ కట్టినోడు చనిపోయింది అనుకో, సరే కట్టినోడు పోయింది కాబట్టి కట్టినాన్ని ఇస్తాం ఫ్యామిలీ. ఒక 90,000 పెడితే 90,000, 95,000, 90,000 ఇస్తాడు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఉప్పుగూడ ఐడియా ఉంది. ఉప్పుగూడలో 5 lakhs చిట్టేసింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూలి పని లేబర్ పని చేస్తారు. ఉదయం సాయంత్రం వరకు డైలీ 1200 నుంచి 1,500 రూపాయలు సంపాదిస్తారు పర్ డే. వాళ్ళు ఏంటంటే 5 లక్షలు చిట్టేసి పాపకి 21 సంవత్సరాలు ఉంది వాళ్ళ పాపకి. చిట్టి టెన్యూర్ వచ్చేసి 30 నెలలు. 30 మంత్స్ టెన్యూర్. నెలకు ఎంత కట్టాలి? 5 లక్షల చిట్టి కంటే 18,000 కట్టాలి. నియర్గా 15 నుంచి 18,000 కడుతున్నారు. ఎన్ని నెలలు కట్టారు? లాస్ట్లో లేకుండా నా పాపకి సడన్ గా లేపి మ్యారేజ్ చేయాలని వేసుకున్నాను. ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. జడ్చర్ల ఐడియా ఉందా మీకు? జడ్చర్లో ఉందా కదా? జడ్చర్ల ఐడియా ఉందా? జడ్చర్ల నుంచి తిమ్మాజ్పేట్ పోయే రోడ్లో, మనకు నాగర్కర్నూలు పోయే రోడ్లో గుమ్మకొండ అని ఒక విలేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చిట్టి ఏజెంట్ ఉప్పుగూడలో మెయింటైన్ చేస్తాడు. పోతున్నాడు అన్నాడు మామూలుగా, బైక్ మీద పోతున్నాడు. ముంగల్కి వచ్చి లైన్ మ్యాన్ వచ్చి డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. స్పాట్ డెత్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు? 28 నెలలు కట్టింది. 2 months అయితే చిట్టి అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా అంటే మనం ఎల్ఐసి ఏజెంట్ అనేది చాలా సింపుల్గా సంపాదిస్తున్న డబ్బులు, కానీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి మార్కెట్లో. రైతులు, లేబర్ వర్క్ చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, వాళ్ళ డబ్బు ఏంటంటే మట్టి తిని మట్టితో ఉంటున్నట్టే ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు చేసుకుంటూ మూటలు మోసుకుంటూ చేసుకుంటారు కదా. ఆ డబ్బు చాలా కష్టంగా కూడిన డబ్బు. 28 months పే చేసిన తర్వాత ఇప్పుడు చిట్టి ఏజెంట్ కూడా మంచి వ్యక్తే. ఇప్పుడు నేను చేసే వర్క్లో, ఇప్పుడు నేను ఈరోజు మీకు వచ్చి క్లాస్ చెప్తున్నాను. ఈ రోడ్కి మా మేడం తెలుసా ఎలా చేస్తాను అనేది? ఐడియా ఉంటుందా? నేను ఏమేమి చేస్తున్నాను అది ఆయన తెలుస్తుందా? ఇక్కడ 28 months చనిపోయిన తర్వాత వాళ్ళకి సడన్గా తెలిస్తే, అమ్మ నేను మీ ఆయన దగ్గర చిట్టి వేసిన నియర్గా ఒక 28 months అయిపోయింది, పాప మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అంటే నాకు చిట్టి తెలియదు, మీకు తెలియదు, ఏం తెలియదు అని మనకి. మా ఆయన హైదరాబాద్లో వర్క్ చేస్తారు, కానీ చిట్టీల గురించి నాకు ఏం ఐడియా లేదని చెప్పి తెలిపిస్తుంది. అమ్మాయి కూడా ఎంత తీసుకొచ్చేస్తుంది. చిట్టి డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? కస్టమర్ల దగ్గర ఉంటాయి, ఆయన దగ్గర ఉండవు. ఇప్పుడు నేను చిట్టి ఏజెంట్ అయితే నా దగ్గర ఉంటాయా? 30 members కస్టమర్ అంటే 30 members దగ్గర ఉంటాయి. ఎవరు వసూలు చేయాలన్నమాట? ఏజెంట్ వాడు వెళ్ళిపోయిండు, కలెక్షన్ ఎవరు చేయాలి? ఈరోజు నా దగ్గర ఇంతమంది వచ్చింది, మీ అందరు కనెక్టివిటీ నాకు తెలుసు, కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుందా? ఇక్కడ ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ కష్టార్జితం అంతా బూడిదలు వేసినట్టు అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి చాలా కేసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్లాన్లో ఇప్పుడు చిట్టిలో మనం మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఎవరు సర్వే చేస్తారు? ఫ్యామిలీని ఎవరైనా సర్వే చేస్తారా? ఇదే 5,000 rupees నా దగ్గర. ఇప్పుడు మీరు అన్నా కదా నాకు కమిట్మెంట్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎల్ఐసి కూడా మీకు కమిట్మెంట్ ఇస్తున్నారు, 1 year లోన్ ఇస్తున్నాను. ఇస్తున్నానా లేదా? అవి 30%. 1,00,000 కడుతున్నావు, 30,000 ఇస్తా. 60,000 కట్టావు, 20,000 ఇస్తున్నామా లేదా? 30% వస్తుందా లోన్ వాల్యూ? 30% వస్తుంది నేరుగా. అంటే నేనేమంటున్నానంటే ఒక్క 2 నెలలు ఆపారనుకోండి మీరు, సంవత్సరానికి నెలకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 60,000, 2 సంవత్సరాలలో ఎంత కడుతున్నారు? 1,20,000 కడుతున్నాం. చిట్టి లేకపోతే నీకు స్టార్టింగ్ అయితే ఒక 90,000 వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయల చిట్టికి. ఇక్కడ ఏమో కొంచెం తగ్గుతున్నామంట, ఒక 70,000, 50,000 వచ్చింది అనుకోండి. మీరు 1,20,000 కట్టారు, 50,000 వచ్చింది మీకు చిట్టి ఏమో లేపుకున్నారు. కాదంటే ఆడ లేకుంటే ఎక్కువ వస్తుంది, ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది అనుకోండి. తక్కువ వచ్చిన తర్వాత ఏమవుతుంది? నువ్వు మామూలుగా మళ్ళీ 5,000 చిట్టి అమౌంట్ కట్టుకుంటున్నట్టు పోతా ఉంటావు. దీంట్లో ఫ్యామిలీకి ఎంత ఉంటుంది సేఫ్టీ? 20 lakhs ఉంటుంది, 20 లక్షల సేఫ్టీ ఉంటుంది. ఒకటి యాక్సిడెంటల్గా ఇంకొక 16 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. ఒకసారి చిట్టి తీసుకున్నారు చెప్పండి. యాక్సిడెంటల్ అయితే డబల్, నార్మల్గా అయితే 20 లక్షలు. ఫస్ట్ 2 years లోన్ తీసుకున్నారు,
మళ్ళీ కిస్తులు కట్టుకుంటూ పోతున్నారు. ఒక 3 ఏళ్ళు మళ్ళీ కట్టిర్రు, మీ దగ్గర మీరు తీసుకున్న అమౌంట్ రీపే చేసి ఎల్ఐసికి అయిపోయింది, రిటర్న్ అయిపోయింది. ఇంకొక 40 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 60,000 చొప్పున 5 ఏళ్ళు ఎంత కడతారు? 3 లక్షలు కట్టేస్తారు. 5 years తర్వాత మీకు ఎమర్జెన్సీ కావాలంటే నీ ఒక 2 లక్షల రూపాయల లోన్ రాదా? 2 lakhs లోన్ అంటే ₹1,00,000 చిట్టి మీద 2 లక్షల చిట్టి లేపుకున్నట్టు మీరు 2 years 5 years తర్వాత 2 lakhs తీసుకున్నారు, ₹2 మితికి ఇచ్చారన్న బయట 4,000 వస్తాయి, ₹3 మితికి ఇచ్చారు, నెలకు 5,000 వస్తాయి, 6,000 వస్తాయి. 6,000 ఇంకా 5,000 రూపాయల కిస్తు కూడా వెళ్ళిపోతుంది మీరు కరెక్ట్గా వాడుకుంటే. అర్థమవుతుందా? పుష్కలంగా కట్టుకోవచ్చు. మళ్ళీ బోనస్ డిఫాల్ట్ యాడ్ అవుతుంది. గట్టి క్లాస్ ఉండండి. పాయింట్స్ మీరు క్యాచప్ చేసుకుంటారు. 5 ఏళ్ళు కట్టిన తర్వాత నువ్వు నియర్గా 3,60,000 కట్టదా? 5 ఏళ్ళలో 3 లక్షలు కడతారు. 1,50,000 నుంచి 2 లక్షలు లోన్ వస్తుంది బ్రదర్. తీసుకెళ్ళి 2.5 ఇస్తే నెలకు 5,000 వస్తుంది. కిస్తా అమౌంట్ అంతా దాంతో లోన్తోనే వెళ్ళిపోతుంది. ఒక 10 ఏళ్ళు కట్టామనుకో, 10 ఏళ్ళు ఎంత కడుతున్నాం మనము? 6 లక్షలు. 6 లక్షలు కట్టాం మనం. ఎన్ని 10 ఏళ్ళు కట్టారు. 10 ఏళ్ళు 6 లక్షలు కట్టిరు. ఎమర్జెన్సీ డబ్బు ఏదో ఫ్లాట్ కొన్నారు, 20 లక్షలు 15 లక్షలు ఫ్లాట్ ఉంది, ఎమర్జెన్సీ కావాలి 10 లక్షలు 5 లక్షలు కావాలి. 5 లక్షలు బయటికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకుంటే ₹2 మిత్తి ఉంటుంది. ఎల్ఐసిలో 9.5% అంటే 79 పైసా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, దీంట్లో ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, కొలాటరల్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒరిజినల్ పాలసీ బాండ్ పెట్టుకొని లోన్ ఇచ్చేస్తాను. నీకు లోన్ తీసుకెళ్తాం, మళ్ళీ ఎవ్రీ ఇయర్ నీకు బోనస్ యాడ్ చేస్తూ పోతుంటాయి. 10 years తర్వాత ఎమర్జెన్సీ కావాలంటే నువ్వు 6 లక్షలు కట్టింటావు, 5 లక్షలు ఇస్తారు. 6 లక్షలు 6 లక్షలు కూడా వస్తుంది ఆఫ్టర్ 10 years తర్వాత. అవునా కదా? ఇయర్స్ పెరిగిందంటే బోనస్ అనేది పెరిగిపోవడం పోతుంటుంది. 10 సంవత్సరాల తర్వాత 5 లక్షలు తీసుకున్నావు, తీసుకొని ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నావు, సంథింగ్ ఏదైనా అవసరాలు తీర్చుకున్నావు, మళ్ళీ కిస్తు కట్టుకుంటూ పోతుంటావు. ఇప్పుడు ఈ శ్యామ్లాల్ అనే పర్సన్కి ఒక 3 years బేబీ ఉంది, ఈయన కూడా 3 years బేబీ ఉంది అనుకో. ఒక 21 years లేదంటే ఒక 22 years పే చేశాడు, లేదా 20 years పే చేశాడు. ఎంత అవుతుంది? పాపం 23 అవుతుంది. జస్ట్ ₹1,00,000 చిట్టి నేను అంటున్నాను. 20 years ఎంత కడుతున్నాడు? 12 లక్షలు కట్టేస్తారు పాపకి. ఆయన చిట్టి తీసుకున్న లోన్ రీపే చేసిన అనుకో, ఆన్ ది స్పాట్ కావాలంటే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ 12 లక్షలు కట్టాడు కదా, పాప పెళ్ళికి 12 లక్షలు కట్టాడు, 12 లక్షలు తీసుకుపోవచ్చు లోన్. 12 నుంచి 15 లక్షలు పాప మ్యారేజ్కి లోన్ తీసేసుకున్నాడు, పెళ్లి చేసేసాడు, మళ్ళీ కిస్తు కట్టుకుంటూ పోతుంటాడు. ఈయన దగ్గర ఉన్నప్పుడల్లా కొద్ది కట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు శ్యామ్లాల్ అనే వ్యక్తి వయసు 60-50 సంవత్సరాలు వచ్చింది, లేదంటే పాప పెళ్లికి 15 లక్షలు తీసుకున్నాడు, రీపే చేయలేదు అనుకుందాం, ఇంట్రెస్ట్ మాత్రమే పే చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన వయసు 60 రాగానే 55 లక్షలు ఇస్తున్నాం. పాప పెళ్లికి ఎంత తీసుకున్నాం? నా దగ్గర 15 లక్షలు 20 లక్షలు తీసుకోండు. 20 అయితే దీని దగ్గర 20 మేనేజ్ చేస్తాం, 15 అయితే 15 మేనేజ్ చేసి 40 lakhs నుంచి చేతికి ఇస్తాను లిక్విడ్గా ఇచ్చేస్తున్నా. ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? ఫ్యామిలీ ఫండ్ ఉన్నట్టా లేదంట గట్టి అమౌంట్, మళ్ళీ లైఫ్ టైం ఇది 10 లక్షల 16 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. జీవనానందలో 125 times ఎప్పటి వరకు ఉంటుంది? ప్రీమియం కట్టేంత వరకు. గట్టి క్లాస్ ఉంటుంది. 125 times అనేది ఎంత వరకు ఉంటుందంటే మనకు ప్రీమియం కట్టేంత వరకే వస్తుంది. అంటే ఆఫ్టర్ 16 years తర్వాత లైఫ్ టైం 16 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది మనం మార్కెట్లో సేల్ చేయాలి పాలసీ. మీరు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగారు అనుకోండి, అంటే ఇప్పుడు లాంగ్ పీరియడ్కి కస్టమర్ ఇష్టపడాడు, కానీ ఇదే పాలసీని మనము 5,000 ప్లస్ 10,000 పెట్టామనుకోండి, ఎంత ఉంటుంది కవరేజ్ డే 1 నుంచి? ఎంత ఉంటుంది సార్ కవరేజ్? 5,000 to 20 lakhs వస్తుంది ఇన్సూరెన్స్ కవరేజ్. 16 లక్షల బాండ్ ఇస్తున్నాము, 40 lakhs 20 లక్షల కవరేజ్ ఉంటుంది. నేనేమంటున్నానంటే 10,000 per month మీరు కడితే 40 lakhs ప్రాపర్టీ, లీగల్ వర్చువల్ ప్రాపర్టీ నా దగ్గరికి వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నట్టే. నేను నిద్రలో చనిపోయినా, ఎవడో వచ్చి చంపేసినా నీ ఫ్యామిలీకి 40 లక్షలు గ్యారంటీ. గ్యారంటీ కాదా? 1 year లోపల చనిపోతే సూసైడ్ కేసు ఉంది, కానీ ఆఫ్టర్ 1 year తర్వాత సూసైడ్ కూడా ఇస్తారు. 40 లక్షలు మీరు సంపాదించిన ప్రాపర్టీ మీకు అంత సింపుల్గా వస్తుందా? హైదరాబాద్ వచ్చి ఎవరి లుక్లో ఉంటుందో అర్థమవుతుంది. గవర్నమెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే డీటీసీబీ చేసారు, రేర్ అప్రూవల్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళే కులో పడుతున్నారు. ఏమన్నారు సార్? గ్యారంటీ ఉందంటారా ప్రాపర్టీకి? ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పడానికి కాదు. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని 5 lakhs కాకుండా 10 lakhs తీసుకున్నాం, 10,000 పెట్టామనుకోండి, 40 లక్షల కవరేజ్ ఇస్తాం. ఈ పాలసీ మీరు వేరే వాళ్ళకి అమ్మకపోయినా కానీ మీరు తీసుకోవాలి. మీ పేరు మీద మీ ఏజ్ ఎక్కువ తక్కువ లాంగ్ టర్మ్ పెట్టి తీసుకోండి పాలసీ.
లాంగ్ టర్మ్ పెట్టి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కట్టే అమౌంట్ తగ్గుతుంది, ఫ్యామిలీకి సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎఫ్ఈబి చాలా ఎక్కువ ఉంటుంది. దీని మెచ్యూరిటీ మీకు ఎక్సలెంట్ మెచ్యూరిటీ వస్తుంది. ఫుల్ సేఫ్టీ అండి ప్లాన్. దీంట్లో మీకు ఇంకోటి, ఈ రోజు నుంచి 30 సంవత్సరాల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటారు మీరు సెక్షన్ 80సిలో. ఫస్ట్ బెనిఫిట్ సెక్షన్ 80సి తీసుకుంటాము. మెచ్యూరిటీ ఎంత ట్యాక్స్ ఫ్రీ అండర్ సెక్షన్ 1010D. ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కార్డు కాదు మీకు, ఓవరాల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఈ పాలసీని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ప్రాస్పెక్టివ్ టాపిక్స్ అన్ని చేసుకుంటాం కదా, చిట్టీలు ఎవరెవరు చేస్తున్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళని. 5,000 కడుతుంది, 50,000 కడుతున్నారు అనుకోండి, సార్ 10,000 రూపాయలు ఇక్కడ కట్టండి. 20,000 కడుతుంది అనుకోండి, 5,000 కట్టండి. చిట్టీలని మీరు కొద్దిగా కన్వర్ట్ చేయగలిగారు అనుకోండి, ఒక్కటే చిట్టి మీరు కన్వర్ట్ చేసినా కానీ మీరు సక్సెస్ అయిపోతుంది. ఒక్కటే చిట్టి మీరు అడిగే ఇప్పుడు మీరు మీ చిట్టీలు ఏ వాళ్ళు ఎవరు ఉన్నారు మీద అంటాం, పోనీ ఎంతమంది చిట్టీలు వేస్తారు? ఒక్కసారి చిట్టి వేస్తారమ్మా మీరు? ఓ మేడం గట్టి క్లాస్ చూడండి. చిట్టి ఏమైనా ఉన్నారండి మీరు? ఇంకెవరైనా ఉన్నారా? ఏమో లేరా? సార్ కూడా గట్టి క్లాస్ చూడండి. చిట్టీలలో మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుందండి బయటికి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము నీడ్ బేస్డ్ సెలెక్ట్ చేసినప్పుడు మన నీడ్ బేస్డ్ సెలెక్ట్ చేసాం కదా, 0 ఇయర్ కిడ్ ఉంది ఒక పాప. మీరు మాట్లాడేటప్పుడు టెలికాలింగ్ మాట్లాడేటప్పుడు ఒక పాపని ఎత్తుకొని ఉందనుకోండి, లేదంటే మీరు టెలికాలింగ్ డాటా మొత్తం తీసుకున్న తర్వాత ఒక 0 ఇయర్ ఉన్న గర్ల్ చేయడం ఉంటుంది నెంబర్ ఉంటారు. ఫోన్ చేసి, మేడం గుడ్ మార్నింగ్, మేము లేచినప్పుడు నేను చేస్తున్నాము, కాల్ చేస్తున్నాము, పాప పెళ్ళికి 50 లక్షలు ఇస్తున్నాం మేడం, ఎల్ఐసి పెళ్లి నుంచి 50 లక్షలు వస్తుంది, ఎవరైనా ఉంటే చెప్పండి అనుకో, మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్. ఈ స్కీము ఎవ్రీకి క్లోజ్ అయిపోతుంది. లేదంటే 3-4 డేస్ ఉన్నది, ఈరోజు నేను 20 కదా, 24కి క్లోజ్ అయిపోతుంది. అసలు మాకు టైం లేదు అక్కడ, ఎందుకంటే మీ నెంబర్స్ అడగలు వచ్చిందంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, టైం అయితే లేదు. క్లోజింగ్స్ చేసేటప్పుడు ఎగ్జైటింగ్ ఉండాలండి. కస్టమర్కి అర్జెన్సీ క్రియేట్ చేయకపోతే క్లోజింగ్ కాదు. ఇప్పుడు మీ దగ్గర బాగా సబ్జెక్ట్ ఉంది, పోయి నాకు ఈ విషయంలో మా ఏజెంట్ సురేష్ కుమార్ ఒక కస్టమర్ని పడితే మాత్రం వదిలిపెట్టాడు. గట్టి క్లాస్ ఉంటుంది దానికి. నేను చాలామంది చూస్తుంటాను, కానీ ఎలా ఉంటుందంటే క్యాచ్ చేస్తే వదిలిపెట్టాడు అన్నట్టు, ఎంత విసిగిచ్చినా వదిలిపెట్టాడు. నేను ఒక కాల్లో రిజెక్ట్ చేసిన కాల్ని మళ్ళీ కనెక్ట్ చేసిన సురేష్ బెడ్జిల్ దగ్గర ఉంటే చూడ అబ్బాయి చంద్రమౌళి. నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసిన అబ్బాయిని, నాకే విసుకొచ్చి నేను డైట్ తీసుకున్నాను, కానీ లాస్ట్లో కట్టించిన కదా కాన్సెప్ట్. అంటే ఎన్నిసార్లు ట్యాకిల్ చేసిందంటే కస్టమర్తో, అన్నిసార్లు పేషెన్స్ అనేది ఉండాలి మన దగ్గర, లేకపోతే మనం వర్కౌట్ కాదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము టెలికాలింగ్ కాన్సెప్ట్ మనం ఉదయం కూడా చెప్పినట్టు కస్టమర్ని కరెక్ట్గా జడ్జ్ చేయాలి, ఎలాంటి కస్టమర్కి ఏ ప్లాన్స్ మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పూర్ ఫ్యామిలీ మనకి ఇన్కమ్ సోర్స్ కూడా తీసుకుంటాం కాబట్టి 25,000 శాలరీ అనుకోండి, 25,000 ఉన్న శాలరీ ఉన్న పర్సన్కి సింపుల్గా మాట్లాడండి, అక్కడ జస్ట్ 10 రూపీస్ పడుతుంది, పాప పెళ్ళికి 21 లక్షలు ఇస్తుంది, 21 లక్షలు ఇస్తున్నాం, అక్కడ జస్ట్ 110 రూపాయలు కట్టాలి. రివర్స్ కన్విన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. లేదనుకుంటే మీరు మీ ఆఫీస్కి ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఆఫీస్కి ఇన్వైట్ చేశారనుకోండి, క్లోజింగ్ చాలా ఈజీగా అవుతుంది మీకు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మీరు కమిట్మెంట్స్ క్రియేషన్ కర్సక్తే అంటే 60 డేస్లో మనము ఎండిఆర్టీ గానే చేయాలనుకున్నాం అనుకోండి, 60 డేస్లో సాధ్యం అవుతుందా అసలు? సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? సార్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఎండిఆర్టీ చేశారు ఎగ్జామ్స్ చేయలేదు, మీరు ఎంతవరకు ఎంత వచ్చింది కమిషన్? 4 లక్షలు వచ్చింది. ఓకే, 4 లక్షలు వచ్చింది. 4 లక్షలు జీరో అనుకున్నాం ఈరోజు, ఎందుకంటే అందరూ జీరోలో ఉండడం లేదు. 4 లక్షలు జీరో వచ్చింది. ఈ రోజు మనం స్టార్ట్ చేసి నేను ఎండిఆర్టీ చేయగలను ఈ 2 నెలల్లో అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎండిఆర్టీ కొట్టాలంటే ఎంత కమిషన్ కావాలి మీకు? 10 lakhs రావాలి. మీరు చేస్తే ఎన్ని రోజులు ఉంది టైము? 60 days, 60 రోజులు. ఈ రోజుతో 70 రోజులు ఉంది.
కేసీఆర్ సార్ ఎండి అంటే ఇప్పిస్తాం అప్పుడు జోనల్ మేనేజర్తో మాట్లాడి ఎక్స్చేంజ్ చేపిస్తాం 2-3 రోజులు extra వస్తుంది. వస్తుందా కదా? ఇప్పుడు నేను ఏమంటున్నాను ఫ్రెండ్స్, 10 lakhs సంపాదించాలి. ఎన్ని రోజులు టైము? 60 days వేసుకున్నామా? 60 వేసుకోండి సార్, 9 days 60 వేసుకోండి. ఎంత ఉంది మరి డే రేట్? ఎంత అవుతుంది? ఎంత? 1 lakh? per day go 16,000 666 రోజుకి 17,000 రూపాయలు సంపాదించాలి మీరు. 17,000. ఒక్కసారి మీరు బాగా ఆలోచన చేయండి. December 31st లోపల 10 లక్షల కమిషన్ వస్తే, ఇంతవరకు సంపాదించింది సంబంధం లేకుండా 10 lakhs కమిషన్ వస్తే ఎలా ఉంటుంది మాధవి? నీ అకౌంట్లో 10 lakhs పడ్డాయి డైరెక్ట్గా ఎల్ఐసి నుంచి 10 లక్షలు 10 lakhs వచ్చినాయి అనుకోండి మీ అకౌంట్లో జస్ట్ 2 months. మేడం మీ పేరు ఏమన్నారు? సార్ 2 months 2 days హ్యాపీతో నిద్ర కూడా రాదు సార్. నిద్ర పట్టదు, హ్యాపీగా అనుకుంటారు మరి. బుక్ కూడా అర్థం ఉంటుంది మేడం, బుక్ కూడా అర్థం ఉంటుంది. 10 lakhs నేను ఏమంటున్నానండి బాగా అర్థం చేసుకోండి. చేసుకుని పడుకోవాలి. కొంతమంది 10 lakhs సంపాదించడానికి 10 సంవత్సరాలు 10 lakhs కూడా పెట్టలేదు. 30,000 శాలరీ వచ్చేటోడు కూడా ఒక 2-3 సంవత్సరాలు అయినా కూడా పెట్టలేడు. అంత కూడా పెడతారా? ఎంత సార్ కూడా పెడతారా? నీకు 50,000 లక్ష రూపాయలు జీతం వచ్చినాడు కూడా 10 lakhs కూడా పెట్టలేడు. 10 lakhs సేవింగ్ ఉండవు, అన్ని ఈఎంఐలు చిట్టీలు. ఈరోజు మనం బతుకుతున్నాం అంటే ఈఎంఐలోనే బతికడమే ఉంది తప్ప ఇవాళ సొంతంగా సంపాదించేది ఏముండదు. చిట్టీలు, ఈఎంఐలు, రూమ్ రెంట్లు, ఖర్చులు, ఫోన్ బిల్లులు, కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, పిల్లల ఫీజులు, ఎవ్రీథింగ్ అన్ని కట్టుడే ఉంటాయి. కానీ రావడమే మన ఉందని ఒకటే ఒక ఇన్కమ్ ఉంటుంది, పోవడానికి 10 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటే మనీ, అది ఎల్ఐసి నుంచి వస్తుంది. అప్పుడప్పుడు చేస్తాం, వచ్చేది ఎప్పుడో ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అనేది ఐడియా కూడా ఉండదు మనం. ఏమంటారు సార్? ఇప్పుడు సార్ 16 lakhs సంపాదిస్తారు. 16 lakhs అన్ని ప్యాకెట్లు వస్తున్నాయి సార్, బయటకి ఏమైతే పోతలేవా? 16 లక్షలు కాంపెన్సేషన్ ఉంది. వాస్తవంగా జేబులు వెళ్తున్నాయి చెప్పండి. పాలసీల రూపంలో ఉన్నాము అంటారు సార్. అవి కూడా లోన్లలో ఉన్నాయా లేవా? ఇల్లు కనుక డబల్ ఫ్లోర్ వేసారు. ఇప్పుడు ఒకసారి చెప్పండి సార్కి. అంటే నేనేమంటాను, మీరు పడకుండా వాటిలో లోన్లో పెట్టి ఆ డబ్బు తీసుకొని ఇల్లు కట్టాను. ఇల్లు మీద ఎంత వస్తుంది? నేనుంటాను, నాకు ఉండడానికి మా టీం కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు టీంకి ట్రైనింగ్ సెంటర్ లాగా ఇక్కడ సేమ్ ఈ సైజ్ ఉంటుంది సార్. సూపర్ సూపర్ సూపర్. 20,000 అవుతుంది. అలా కాకుండా పర్మనెంట్ గా ఈ ఒక సిస్టమ్ పెట్టేసుకున్నాం అనుకోండి. మాట్లాడేది ఏర్పాటు రాత్రి కూడా వచ్చాడు మా వాడు. డెవలప్మెంట్ ఆఫీసర్ అయినా స్టార్ట్ ఒక్కసారి ఫ్రెండ్స్ నేను ఏమంటున్నానంటే 10 lakhs రెడీగా ఉన్నాయి. 10 lakhs రెడీగా ఉన్నాయి మీ అకౌంట్లో. అన్ని రెడీ చేసి పెట్టినాం, జస్ట్ డిస్బర్స్ చేయాలంటే మేము క్లిక్ చేసేసాం దానికి రెడీగా. మీరు చేయాల్సిన పని మాత్రం చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ తీసుకునే వ్యక్తి, మేడం మీరు ఉన్నారు జాబ్కి వెళ్తున్నారు, టైమింగ్స్ ఎలా ఉంటాయి మీ జాబ్కి? 10 to 6:30. ఇంకెవరైనా జాబ్ చేస్తున్నారు ఇక్కడ? సార్ మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 11 to 7. ఓకే. ఇంకా ఇప్పుడు మీరు సార్ 10 to 5 ఎక్కడ చేస్తారు మీరు? వెలుగు ఆఫీస్ ఫీల్డ్ వర్క్లో ఉంటారు. నేను ఒకటి చెప్తున్నానండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నా, ఏ ఎంప్లాయీ ఉన్నా, మీరు 10 o'clock వెళ్ళాలి ఆఫీస్కి. 11 o'clock వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా క్వశ్చన్ చేస్తారా మేము సార్ వాళ్ళు? చేస్తారా? ఓపెన్గా మాట్లాడతారు. మీ ఆఫీస్లో ఓపెన్ అడుగుతారా? స్వాతి మీకు అడుగుతారా మీ సార్? ఎగ్జాక్ట్గా 10 o'clock నాకు గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెట్టాలి. ఆఫీస్కి వచ్చిన అటెండెన్స్ సిగ్నేచర్ పెట్టి యాక్సెప్ట్ చేయండి. గ్రూప్లో బయోమెట్రిక్ కూడా కాదు, వాట్సాప్లో జస్ట్ హాయ్ సార్ అని పెట్టేస్తే నాకు అటెండెన్స్ పడినట్టు. అర్థమవుతుందా? ఎక్కడ పెట్టాలి? ఆఫీస్లో ఎంటర్ అవ్వినప్పుడే పెట్టాలి. ఎవరు చూస్తారు దానికి అబ్జర్వేషన్? వాళ్ళ ఇంటికి కూడా పెట్టవచ్చు కదా. ఇంకొక అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళ ఇద్దరిని చెప్పారు.
ఎందుకంటే ఆయన 9:30కే ఉంటుంది. మార్నింగ్ ఓపెన్ న్యాయం చేస్తారు, క్లోజింగ్ న్యాయం చేస్తారు. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి మేము ఇచ్చే లిటిల్ బిట్ సార్ మేడంకి మీద 30K వస్తుంది. మీకు ఎంత వస్తుంది సార్? 85K వస్తుంది. వండర్ఫుల్, సూపర్. 85కి ఎన్ని రోజులు చేస్తారు సార్ మీ జాబ్? 24 days. సార్ మీరు 24 days నా మీరు 24 days. LICకి ఎన్ని గంటలు కేటాయిస్తున్నారండి? సార్ మీరు 16 lakhs ప్యాకేజ్ ఉంది కదా, ఎన్ని గంటలు కేటాయిస్తారు LIC కోసం? నాకు చేయాలనిపిస్తే టైమింగ్ ఏమీ లేదు. మంగళవారం ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళను. మంగళవారం, శుక్రవారం, సండే ఈ 3 రోజులు ఇంట్లోనే తిరిగి ఇంట్లోనే పడుకుంటా. ఎక్కడికి వెళ్ళను. 3 రోజులు మీరు ఇంట్లో పడుకుంటున్నాడు. ఫంక్షన్ 16 లక్షలు ఉంది. అంటే తెలంగాణలో కూడా నాకు నచ్చినప్పుడే ఆ 4 రోజులు నాకు నచ్చితేనే వెళ్తాను. కేసీఆర్ గారు, మీకు ఎవరైనా ఎందుకు వస్తలేదని అడుగుతారు? అసలు అడిగేసి లేదు. పోనీ కమిషన్ సార్ చేయడం ఈ మార్కెటింగ్ ఏబిఎం బియ్యం ఉగాల పడుకుంటే మీ ఏజెంట్ కూడా ఇలా తయారవుతారు అంటారు. వాళ్ళు కూడా సంపాదించుకునే విధానం నేర్పిస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు. మీరు హీరో సార్ ఈ మీటింగ్ అసలు. మధు నేను ఎందుకు వెళ్తాను ఫీల్డ్కి? ఓపెన్ లేదు అసలు వెళ్ళను. నేను మ్యాక్సిమం ఫీల్డ్కి వెళ్ళకుండా క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం ఫీల్డ్కి వెళ్ళకుండా క్లోజ్ చేస్తాను. సురేష్ నేను తిరుగుతాడు 7 to 8 hours తిరుగుతున్నావు డైలీ. ఫీల్డ్లో ఎన్ని మామూలుగా ఇంట్లో ఫీల్డ్కి వెళ్తావు కదా, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తావు విలేజ్ కోసం? 5-6 hours డైలీ. గట్టి క్లాప్స్ కంప్లీట్ చేసి. ఇప్పుడు నా దగ్గర వచ్చిన కొత్త ఏజెంట్. యాక్చువల్లీ నాకు సురేష్ ఎంత పరిచయం అంటే నాకు పరిచయం లేదు అబ్బాయి. వీళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్. మా డిగ్రీ క్లాస్మేట్ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాంకులో. ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో ఆయన చేసి ఆయన అండర్ కింద ఈయన నా దగ్గరికి వచ్చేదాన్ని. చాలా అంటే నియర్గా 150 కిలోమీటర్స్ ఉంటుంది మిర్చి నుండి అత్తాపూర్ కావడానికి నియర్గా 150 కిలోమీటర్స్ ఉంటుంది. 80 ఉంటుంది మందన 100 to 120 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు మా ఇంటికి? మరి మీరు 6:30 వరకు ఇంటికి వచ్చేసారు కదా. అంటే 6:30కి రావాలంటే మీరు ఎన్ని గంటలకు బయలుదేరు నా నుంచి? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. 4 o'clock బయలుదేరి వచ్చి ఒక ఏది అది మార్కెటింగ్ EDMS అది మనకు నెట్వర్క్ బైక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ నా దగ్గరకు వచ్చారు. నేను ఓపెన్గా చెప్పిన, అంటే ఆయన నా క్లాస్మేట్ సురేష్ నాకు తెలియదు, తప్పుగా అనుకోవద్దు కదా, ఏమైనా కావాలంటే అమౌంట్ ఇచ్చేస్తారా నేను చేయగలని చెప్పానా లేదండి. 15K ఇస్తా అంటే ఇస్తా, కానీ నేను మాత్రం అసోసియేట్ అవ్వాలని చెప్పాను. తప్పుగా అనుకోవద్దని మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయించారు మా ఇంటనే, టీగా తాగారు. ఏమనుకోమంటే నేను ఒక దగ్గర ప్లాన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి నేను తీసుకోవాలని అనుకున్నాను. వాస్తవంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సురేష్కి. ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ పంపించాను. నిజంగా తీసుకుంటాడు అనుకుని యాక్సెస్ చేయించాను. మొత్తం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. 4 months వరకు ఆఫీస్కి ఇన్వైట్ చేశానండి. మన ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని. నేను వెళ్ళి చర్చల బ్రాంచ్లో కూర్చుంటే 5 మందిని పట్టుకొని వస్తాడు. అంత నెట్వర్క్ వాళ్ళే మొత్తం. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు వాళ్ళ మధ్యన. 1-2 సార్లు చూసి ఇక చేయడం అనుకో లైట్ తీసుకున్నాను. కానీ ఫుల్ టైం ఇప్పుడు అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళేసి చేస్తున్నాను. ఎన్ని చేసాం? 40 years 40 courses. నా టీంలో టాప్ అబ్బాయి. అంటే ఎట్లుంటుందంటే బర్నింగ్ డిజైర్ అంటే నేను సంపాదించాలనే ఒక వెపన్ కరెక్ట్గా దొరికినప్పుడు మనము 100% హిట్ చేసి పెట్టవచ్చు దేనికైనా. ఇప్పుడు మనకు కేసీఆర్ సార్ చెప్పినట్టు 16 లక్షల ఫామ్ 16 ఉంది, కానీ నా ఇష్టం ఉంటే పోతే లేదు పోదు. బియ్యంలో ఏబిఎంలో ఫోన్ చేసి ఎప్పుడైనా గట్టిగా టార్చర్ చేస్తారా సార్? ఎందుకు వస్తారు ఎవరో భయం అనుకుంటా ఉంటుందండి. అసలు అట్లా అడిగేవాళ్ళు ఎవరు లేదు. 16 లక్షలు ఇస్తున్నాము. మనమే టీంలో బ్రాంచ్లో మన చేయి పై చేయిగా ఉండాలని ఏజెంట్లకు మీలాంటి వాళ్ళతోని మంత్లీ ఒక క్లాసు, ఒక టూరు, ఒక డిన్నర్ ప్రోగ్రామ్ మీరు పెట్టుకుంటున్నారు కదా ఏజెంట్ సార్ ఒకటి చెప్తున్నా చూడండి. 16 లక్షలు ఇచ్చినా, 2 కోట్లు వచ్చినా, 12 కోట్లు వచ్చినా, 15 కోట్లు సంపాదించే మిత్రులు ఉన్నారు ఎల్ఐసిలో. 15 కోట్లు ఇచ్చినా కానీ ఎవరు కూడా నువ్వు ఎందుకు వస్తాలేవు అనే క్వశ్చన్ మార్క్ అడగడానికి లేదు. ఇప్పుడు నా దగ్గర ఏజెంట్ మధు ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా రావాలంటే రావాలి, నేను ఇంకొక జారీ చేయడానికి రాదు నా దగ్గర. నేను ఏంటంటే ఓన్లీ మెంటర్ మా దగ్గర ఉంటాను. అక్కడ 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీరు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఇక్కడ 1 కోటి రూపాయలు సంపాదించుకోవడానికి స్కోప్ ఉన్నా కానీ మీకు ఎవరు చెప్పడానికి అడ్డు చెప్పమన్నట్టు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 10 lakhs రెడీగా ఉన్నాయి, తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ జస్ట్ 2 monthsలో? హార్డ్ వర్క్ మాత్రం చేయాలి ఫ్రెండ్స్. 10 లక్షలు రెడీగా ఉన్నాయి తీసుకోవడానికి.
బ్రదర్ చేయరా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. 2 నెలల్లో 10 లక్షలు సంపాదించే స్కోప్ ఏమైనా ఉందంటే నేను వస్తాను. చెప్పండి మేడం. 2 lakhs 2 months టైంలో 10 లక్షలు సంపాదించడానికి ఇది ఉంది సార్ అవకాశం. తీసుకోవడానికి రెడీ నేను ఫస్ట్ ఆఫ్ రావడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా ఉంటే చెప్పండి. 2 months. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ అంత సింపుల్ మార్కెటింగ్ అయిపోతుందా? ఒక 20 లక్షలు పెట్టి ప్రోడక్ట్ కొనాలంటే అంత సింపుల్ తీసుకుంటారా సార్? హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రాబ్లం హైదరాబాద్లో 10 lakhs తీసుకోవడం చాలా ఈజీ అని చెప్తాను నేను. దీనికోసం మీరు నోట్స్ తీసుకొని నేను పాయింట్స్ మీద రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 10 lakhs రావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, 1,00,000 రూపాయలు కట్టే వాళ్ళు 1 lakh పే చేసేవాళ్ళు ఈ 2 months లో ఎన్యాక్ట్ చేయాలనుకుంటే 1,00,000 రూపాయలు ప్రీమియం కట్టే కెపాసిటీ ఉన్న ఫ్యామిలీస్ లిస్ట్ ఆఫ్ చేయాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 1,00,000 రూపాయలు కట్టే వాళ్ళని అట్లీస్ట్ తక్కువ ఒక 100 మంది ప్రాస్పెక్ట్ వేయాలి. 1,00,000 రూపాయలు కట్టే వాళ్ళు 100 మెంబర్స్, 50,000 కట్టే వాళ్ళని 200 మెంబర్స్ ప్రాస్పెక్టింగ్ చేయాలి. 50,000 కట్టే వాళ్ళని 200 మెంబర్స్. ఇది మనకు అంత అంటే ఇది చాలా హెవీ ఉంటుంది, ఇంత అవసరం లేదు. ఇప్పుడు ఇది వరకు ఇది ఫైనాన్షియల్ ఇయర్ గురించి తీసుకున్నాను నేను. అంటే ఇయర్ మొత్తం ఇది మనకు ఉంది టాస్క్ జస్ట్ 2 months. ఇది క్లోజ్ చేయాలి మనం దాంట్లో ఫోకస్ పడుతుంది. 1,00,000 రూపాయలు కట్టే వాళ్ళని 100 మందిని, 50,000 కట్టే వాళ్ళని 200 మెంబర్స్, 25,000 కట్టే వాళ్ళని కూడా ఒక 200 మెంబర్స్ రండి. మనం 1 lakh కట్టే వాళ్ళని 100 మెంబర్స్ అని రాసాం కదా. 1 lakh కంటే పైన కట్టే వాళ్ళే అనుకుంటుంది 100 మెంబర్స్. 1,00,000 రూపాయలు మనం చెప్పాను కాబట్టి దాన్ని 1,00,000 రూపాయల కంటే పైన కట్టే వాళ్ళని 100 మంది రాసి సరిపోతుంది. మొత్తం ఎంత మెంబర్స్ అయ్యారు? 500 మెంబర్స్. ఎనఫ్ ఈ డాటా సరిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేస్తారంటే, మీ ఎస్ఎస్సి చదువుకున్నారు కదా మీరు మామూలుగా అందరూ 10th క్లాస్. 10th క్లాస్లో ఒక్కొక్క మీ ఇండివిజువల్గా మీకు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి క్లాస్మేట్స్? 34 మెంబర్స్. 34 మెంబర్స్ది మనకు ఈ సర్వే ఫామ్ డాటా చేశాను మీరు. అంటే ఓన్లీ నేమ్ మొబైల్ నెంబర్ రాయకుండా పర్ఫెక్ట్గా రాయాలి డాటా. 10th క్లాస్ 34 ఉన్నారు కదా. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. ఎంతమంది ఉన్నారు సార్? మీరు పిహెచ్డీ వర్క్ చేశారు కదా. ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? మర్చిపోయిందా సార్? చాలా అంటే ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్ మినిమం 40 నుంచి 50 మంది ఉన్నారు. 40 నుంచి 50 అందరూ అవసరం లేదు. ఇప్పుడు నేను 6th క్లాస్ అవసరం, 7th అవసరం, 8th అవసరం అట్లా చదివేది. చాలా సర్కిల్ ఉంది అయితే మీకు. ఇప్పుడు మీకు ఫ్రెండ్ సర్కిల్ లేదనుకుందాం. ఇక్కడ మీరు చేయాల్సిన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక్కసారి హ్యాండ్స్ పైకి విలేజ్ రూరల్ నుంచి వచ్చేవాళ్ళు, విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. మీకు ఒక వెప్పన్ లాంటి పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్పంచ్ మీకు చాలా సింక్ అవుతుంది. ఒక విలేజ్ మీరు ఉంటున్న విలేజ్లో 1,00,000 రూపాయలు కట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే, ఇంతకుముందు మనం అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్ అవన్నీ చెప్పాను నేను. ఆ కాన్సెప్ట్ కాకుండా ఊర్లో 1,00,000 రూపాయలు కట్టేవాడు ఒక వార్డ్ మెంబర్ కూడా కడతాడు. కట్టదా సర్పంచ్ సార్ చెప్పండి. 1 lakh కట్టే కెపాసిటీ ఉంటుందా వార్డ్ మెంబర్? ఒక్క మీ విలేజ్లోనే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో నాకు రియల్గా నేను 10 lakhs తీసుకోవాలని కానీ గట్టి సంకల్పం మీ దగ్గర ఉంటే, గట్టి అంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా ఒకటి చెప్పండి. మీరు సాధ్యం అవుతుందో సాధ్యం కాదు? ఇంపాసిబుల్ అయితే కాదు కదా. 10 lakhs అడిగి నేను కూడా చెప్తున్నాను, కష్టపడకుండా అయితే రాదు. ఇప్పుడు 30,000 కోసం ఇప్పుడు 10 lakhs రావాలంటే ఎన్నో చేయాలన్నాను జాబ్. నియర్లీ 3 years. నువ్వు ₹1 ఖర్చు పెట్టకుంటేనే 3 years తర్వాత నీకు లిక్విడ్ వస్తుంది. 3 years వరకు ఏం కొనుక్కుంటా తినకుండా నువ్వు రోజు 8 గంటలు తిండిపోకుండా ఉంటావా సార్? మీరు 85 వస్తుంది, 10 lakhs రావాలి. ఎంత టైం పడుతుంది మీకు? 2 years. ఏం తినకుండా ఉన్నారు మీరు.
₹1 ఖర్చు పెట్టదు దానికి వెళ్ళి. నేనేమంటున్నానంటే 2 monthsలకి ఇప్పుడు 2 lakhs సంపాదించడానికి మీరు పెట్టే పెట్టుబడి ఎంత నా దగ్గర? ఏం పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ అలా చెప్పండి. నమ్మకం. ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెడుతున్నారా? నాకేమైనా డబ్బులు ఇస్తున్నారా మీరు? అడుగుతున్నారా మీ దగ్గర? మీ నోటి మాట ఒకటే. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 months టైంలో మీరు కొన్ని వదులుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చంద్రమండలం ఇక్కడ నుంచి మనము మా ఉపగ్రహాలను పంపిస్తుంటాం, రాకెట్ పైకి పంపిస్తూ ఉంటాం. రాకెట్ పోయే కొద్ది ఏం చేస్తుంటుంది? స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని కింద ఏముంటుంది? బగ మంట ఉంటుంది. మెల్లమెల్ల కింద అయితే వదులుకుంటూ ఫ్రై అవ్వకుండా పోతుంటుంది. అంటే దాని కింద ఉండే బలవంతా వదులుకుంటూ పోతుంటుంది. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? ఇట్లా వృద్ధం అంటే ఈఎంఐ వాడు ఇక్కడ కూర్చుతాడు, ఇక్కడ చిట్టోడు కూర్చుతాడు, అక్కడ గంటలో చూస్తాడు, పిల్లల ఫీజోడు నిన్ను ఉడకకుండా చేసేస్తుంటారు. అవునా కదా? నువ్వు పరిగెత్తడానికి సాధ్యమవుతుందా మీకు? ఈ 2 months మ్యారేజెస్ పక్కన పెట్టేశారు. మీ పెళ్ళి ఉంటే వెళ్ళండి, మీరు సినియర్ మ్యారేజ్ చేసుకోవాలి, మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈరోజు చాలా మంది స్టేషన్కి మా ఫంక్షన్ ఉంది సార్, మ్యారేజ్ ఉంది సార్, చాలా మంది చెప్పింది మన వాళ్ళు. నేనేమంటే రియల్గా మీరు మ్యారేజ్ చేసుకునేటట్టు వెళ్ళండి. అట్లాంటివి ఏమంటుంటే వెళ్ళండి. కానీ అంటే రియల్గా మీకు ఎండిఆర్టీ చేయాలని కొన్ని కష్టం ఉంటాయి సార్. మీరు మాత్రం ఖచ్చితంగా ఎండిఆర్టీ కొట్టాలి. ముందే చెప్తుంది, మీరు 4 లక్షలకు సంబంధం లేకుండా కొట్టాలి మీరు ఎండిఆర్టీ. ఎందుకంటే మీ దగ్గర ప్రాస్పెక్టింగ్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ప్రాస్పెక్టింగ్ లేదు అనుకుంటే ఇది ఒకటి 19 years ఎక్స్పీరియన్స్ సార్. 2 months ఎనఫ్. మీరు చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ దాన్ని వదులుకోవాలనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మీరు ఎవరిని వాడడం బంద్ చేయాలి? ఎక్కడ పోయాలి? ఫోన్ ఆడు. దీనివల్ల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ టైం అంతా తినేస్తుందండి. టైం దొరికినప్పుడు ఇప్పుడు 1 నిమిషం ఆపితే స్టార్ట్ చేస్తారు. ఇక ఏం చూస్తున్నాం అంటారు, దీంట్లో ఏం చూస్తుంటారు కామన్గా? ఫస్ట్ వాట్సాప్లో ఎవరైనా పంపించిరా, ఎవరైనా ఏమైనా చెప్పించి ఎవరు చూస్తున్నారు ఓపెన్ చేసి. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం? యూట్యూబ్లోకి వెళ్ళామనుకోండి, మీకు ఏం చేస్తుంది తెలుసా? మీ బ్రెయిన్ని హ్యాక్ చేసేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు సురేష్ ఒకటి చూస్తున్నాడు అనుకో, సురేష్ నెక్స్ట్ వీడియో ఏది ప్లే చేస్తే బాగుంటుంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు. దాంట్లో ఇంకా మంచిగా ఉన్నది ఇస్తుంది. దీనికి మామూలుగా 10 o'clock స్టార్ట్ చేస్తాడు, ఇక పైకి అనడం ఇట్లా అంటుంటాం. అంతే పోతూనే ఉంటుంది. అంతే ఏమన్నా ఉండదు, ఇట్లా అంటుంటాం. అనగానే అది అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ దాంట్లో ఇంకా బాగా వస్తుంది, ఇంకా పోతుంటుంది. 10 పోతుంది, 10:30, 11, 11:30, 12, 1, 2, 3 పోతూనే ఉంటుంది. 3 గంటలు, అదే 3 అయింది కదా, 2:30 అయింది కదా, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ మార్నింగ్ లేవలేమని చెప్పి అప్పుడు ఇచ్చేసి మళ్ళీ నాకు తీసుకోండి. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ వాష్రూమ్లో మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అవసరం వచ్చిందంటే మళ్ళీ చూస్తాం. అంటే నేను ఎట్లా చేస్తుంది బ్రదర్ అంటే, మీ బాడీలో ఒక గుండెకాయ లాంటిది అయిపోతుంది. అర్లీ మార్నింగ్ లేస్తాం మనము, ఫస్ట్ లేవగానే 7:00 చూస్తాం. దీన్ని 1 నిమిషం కనబడలేదు అనుకోండి, గాబర పడుతుంది, లేచి కూర్చుంటాం. అవునా కదా? ఇది యాక్చువల్లీ మన లైఫ్లోకి వచ్చి అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. నీ టైం తెలియకుండా ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారమ్మా డైలీ? అట్లీస్ట్ ఒక 4 hours అని వాడుతున్నాం మొబైల్. సార్ మీరు ఇంటి దగ్గర కూర్చుంటారు 3 రోజులు, ఏం చేస్తారు? ఫోన్ వాడకుండా ఇంటికాడ ఫ్రీగా కూర్చుంటున్నాం అంటే ఫోన్ వాడుకోవడానికి ఎక్కువ వాడుకుంటున్నాం. వేరే కాదు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అదే. ఎవరెవరో రీల్స్ చేస్తుంటారు, ఎవరెవరో టిక్టాక్ చేస్తుంటారు, ఎవరెవరో ఇన్స్టాల్ చేస్తుంటారు. వాళ్ళు చూస్తున్నాయని మనం చూసుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నా, సెల్లింగ్ పిచ్. ఇప్పుడు మీరు అందరు ఎల్ఐసి ఏజెంట్లు. మీరు ఎల్ఐసి ఏజెంట్ అని ఎట్లా తెలుస్తుంది అందరికీ? బ్రదర్ మీరు ఉన్నారు, శ్రీనివాస్ గారు, మీరు ఎల్ఐసి నుంచి తీసుకున్నారు. ఎంతమంది చెప్పారు ఏజెంట్ అయ్యారని? 50 members చెప్పారు. మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. నేను ఏమంటుంది, మీరు బాగా అర్థం చేసుకోండి. సెల్లింగ్ పిచ్ అండి ఇది. నేను ఎల్ఐసిలో చేస్తున్నాను అనేది తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యూట్యూబ్లో కనబడుతున్నారా? కనబడతలేరు. ఫేస్బుక్లో కనబడుతున్నారా? కనబడతలేదు. ఎవరెవరో చూస్తున్నారు. ఇన్స్టాలో కనబడుతున్నారా? కనబడతలేదు. అసలు మీరు అసలు ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారని ఎవరు తెలుస్తుంది? ఎట్లా తెలుస్తున్నాము? మంచిగా కదా మీకు?
మౌనిక సారీ మౌనిక ఇప్పుడు ఉన్నావు ఎగ్జాంపుల్గా ఇక్కడ 3-4 పేర్లు ఉన్నాయి. వాస్తు బాగా నిజంగా మాధవి 2 months లో చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఫిట్ అవ్వడానికి లేదు. మీకు ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి. మనీ అనేది ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టలేవు. డబ్బు ఏమైనా పెడుతున్నారా? ఇక్కడ మీరు చేస్తున్న పని ఏంటంటే జస్ట్ మీ లెగ్ వర్క్. వెళ్ళాలి అడగాలి. జస్ట్ టచ్ చేయాలి, మాట్లాడాలి. సార్ గుడ్ మార్నింగ్, నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాను సార్. ఎల్ఐసిలో వండర్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి, ఎల్లుండి క్లోజ్ అయిపోయింది. క్లోజింగ్ టెక్నిక్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం క్లోజింగ్ చేసినప్పుడు అబ్జెక్షన్స్ బాగుంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగవచ్చు మీరు. క్లోజింగ్ ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను జీవనోమం పిచ్ చేయడానికి పోతున్నా ఒక పర్సన్ దగ్గరికి. సార్ జీవనోమం పాలసీ ఉంది సార్, చెప్తే సార్ అంటే మన ఫ్యూచర్స్ అనేది తెలుసు కదా మీకు మామూలుగా. సార్ ఇది మనకు ఈరోజు 20 తారీఖు అవుతుందంటే 24వ తారీఖు క్లోజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు మీకు వేరే ఏజెంట్ డిఫరెన్స్ ఏంటంటే కాంబినేషన్స్ చేయాలి. మీరు మిక్సింగ్లో డిఫరెంట్గా మాట్లాడేటప్పుడు అసలు ఎవరికి అర్థం కాకుండా మాట్లాడాలి. చైల్డ్ ఎడ్యుకేషన్ చూపించాలి, కన్యాదానం చూపించాలి, వాళ్ళకి రిటైర్మెంట్ సెగ్మెంట్ చూపించాలి. ఎవరైనా వస్తే జీవన లాభం అంటాడు, జీవనోమం అంటాడు, ఇంకోటి అంటాడు. మనం అట్లా అమ్మొద్దు. నువ్వు చెప్పే కాంబినేషన్ మొమ్మలకు అర్థం కూడా కావాలి నార్మల్ ఏజెంట్కి. ఇవన్నీ పిక్ చేసి చెప్పగలగాలి మీరు. అప్పుడు మీకు ఎక్కువ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు 10 lakhs సంపాదించాలనుకున్నారు అనుకోండి, మీకు ఇంతకుముందు ఏం చేస్తున్నాను, ₹1,00,000 కంటే పైన కట్టే వాళ్ళని 100 మందిని తయారు చేసుకున్నాం. 50,000 కట్టే వాళ్ళని 200 మంది, 25,000 కట్టే వాళ్ళని 200 మంది, 500 members డాటా తీసుకున్నాం. ఈ 500 డాటాని పర్ఫెక్ట్గా రాసుకున్నాము. 500 డాటాలో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ చెప్పాను కదా, ABCDలు పెట్టుకోవాలి. నేను చెప్తే నాకు టైం ఇస్తారా లేదా నెక్స్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ 500 డాటా ఉంది. 500 డాటాలో నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 మీటింగ్లు చేయాలనుకున్నాను అనుకోండి. 500 మెంబర్స్ని మీరు 60 రోజుల్లో కలవాలంటే ఎంతమందిని కలవాలి మీరు? ఎంత అవుతుంది? రోజుకు 10 మంది అవుతుందా? 10 మంది అనుకోండి అంటే 60 రోజులు 600 మంది కలుస్తారు. నియర్గా 10 మెంబర్స్ అనుకోండి డైలీ. 10 మెంబర్స్ని కలిసి మీరు మాట్లాడగలిగితే 10 లక్షలు మీవే. రియల్గా మీరు 500 మెంబర్స్ మీరు కరెక్ట్గా హిట్గా చేయగలిగారు అనుకోండి, మీకు ఎంత ప్రీమియం రావాలో మొత్తము 36 lakhs వస్తే సరిపోతుంది. ఇప్పుడు టైంలో ఇంక్లూడింగ్ బోనస్ ఎంత వస్తుంది చూడండి సార్. అంటే ఎంత వస్తుంది? 36 వస్తుందా? 35 అయిపోతుంది. 28 35 అలవాటు అయిపోయింది సార్. 35 ఉత్సవ్ 35 ఉంది చూడండి. ఉత్సవ్ చేయండి. ఉత్సవ్ 35 10 lakhs 8,000. 10 lakhs 8,000. 10 lakh 8 ఓకే 10 lakh అనుకోండి. ఇప్పుడు మీరు 500 మెంబర్స్ కట్టించిన దాంట్లోకి వెళ్ళి ₹1,00,000 కట్టే వాళ్ళైతే మీకు జస్ట్ 36 మెంబర్స్ కావాలి. ₹1,00,000 కట్టే వాళ్ళైతే మనకు 36 మెంబర్స్ కావాలి. 36 మెంబర్స్ అంటే 10 lakhs 1 lakh. 50,000 కట్టే వాళ్ళైతే 72 మంది. ఫ్రెండ్స్ నేను ఏమంటున్నానంటే, మీరు ఏ కేటగిరీ వాళ్ళని పట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మనం ఇంత 10,000 కడితే 65 lakhs ఇచ్చేవాళ్ళం జీవనంలో. ఒకటే పాలసీ సార్ 10,000 కంటే 65 లక్షలు పట్టాలి. 65 lakhs ఇస్తాం సార్, జస్ట్ 10,000 కట్టాలి ఫార్మర్. 10,000 మాట్లాడేటప్పుడు ఇయర్లీ కట్టుకునేటట్టు కన్విన్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే షార్ట్ టైం మనకు 2 months టైం ఉంది కాబట్టి 2 నెలల్లో కానీ మీరు రియల్గా
10 lakhs వస్తే మీకు యూజ్ అవుతుందా యూజ్ కాదా అమౌంట్? చాలా యూజ్ అవుతుంది. మీ ఫైనాన్షియల్ ఏమైనా క్రెడిట్స్ ఉంటే అన్ని చేసినట్టే. ఏమైనా అప్పులు ఏమైనా ఉంటే కూడా మీరు మ్యాక్సిమం క్లోజ్ చేసేసుకోవచ్చు. 10 లక్షలు వస్తాయి 2 monthsలో. ఇక్కడ మీరు 1 lakh కట్టే వాళ్ళకి బాగా ఎట్లా ఉండాలంటే అగ్రెసివ్గా స్టార్ట్ చేయాలి. వాళ్ళని వదిలిపెట్టద్దు మనం. ఇన్ కేస్ పాలసీ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే రెఫరెన్స్ అడగాలి. అది మీరు కట్టకపోతే ఇంకొకటి ఇవ్వండి. మీకు సారీ ఒకటి చెప్దామని మర్చిపోయినా, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మీరున్నారు సార్, మీరు ఎగ్జాంపుల్గా 10 మంది, ఎంతమంది వార్డ్ మెంబర్స్ ఉంటారు దాంట్లో? 10 members ఉంటారు. ఒక్కొక్క విలేజ్లలో 10 ప్రతి ఊర్లలో ఉంటారా? ప్రతి వార్డ్ మెంబర్ మీరు క్యాచ్ అవుట్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు ఏం వర్కులు లేవు. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి త్వరలో. ఆ ఎలక్షన్ కంటే బిఫోర్ మీరు వాళ్ళకు బిజినెస్ ఇవ్వాలి. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డ్ మెంబర్లో 10 పాలసీలు, లేదంటే ఒక 10 lakhs ప్రీమియం వాళ్ళకి మనమే మార్కెట్లో వాళ్ళకి స్పెండ్ చేసి ఇవ్వాలి. ఒక వార్డ్ మెంబర్ అలా నీకు ఏం కావాలి, మీరు చేశారు కదా సార్ ఎలక్షన్లో, నాకు ఇది ఓట్లు కావాలి, ఇంత ఇస్తా, డైరెక్ట్ మాట్లాడేసుకోవాలి, నీకు ఇంత ఇస్తా, నాకు ఇంత కావాలి. అక్కడ ఎవరిని తీసుకుంటావు? నీ ఏం ఒక్కటే ఉండాలి, నాకు ఎటు పోయి 36 lakhs ప్రీమియం రావాలి, 2 monthsలో నేను క్లోజ్ చేయాలి. 36 lakhs కొట్టారనుకోండి, యూ గెట్ 10,08,000, అంతేనా? 10,08,000 వస్తుంది మీకు కమిషన్. దీంట్లో ఇన్ కేసు ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఏమేమి అబ్జెక్షన్స్ వస్తాయి మీకు? అబ్జెక్షన్స్ ఏమేమి వస్తాయండి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మనం ఇప్పుడు మామూలుగా 10 lakhs సంపాదించాలని ఫిక్స్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చేద్దాం అనుకుంటేనే వర్కౌట్ అవుతుంది. దీంట్లో మీకు సెకండ్ పాయింట్ చదవండి ఒకసారి. Drops of water on a stone consistently can break the stone also. ఒక పెద్ద బండరాయి అయిందనుకోండి, కన్సిస్టెన్సీగా ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ పడి పెద్ద బండరాయి సైతం బ్లాక్ చేసి పడేస్తుంది. పెద్ద బండరాయిని కొట్టాలంటే ఎంత స్ట్రగుల్తో ఫేస్ చేస్తాం మామూలుగా అయితే. ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ రెగ్యులర్ కన్సిస్టెన్సీగా పడడం వల్ల పెద్ద స్టోన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు, జస్ట్ మన దగ్గర 500 members ఉన్నారు. మన దగ్గర 500,000 ఉదయం చెప్పినట్టు మీరు 10,000 members కూడా కలెక్ట్ చేయొచ్చు కాదని. కానీ మనకున్న షార్ట్ టర్మ్లో మీరు చేయాల్సిన పని అంటే హిట్ చేయడానికి పని చేయాలి. నాకు ఖచ్చితంగా 10 లక్షలు అంటే 36 లక్షలు నేను కొట్టి తీరాలనుకుని నేను పని చేయాలి. ఏదో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా సార్ రావట్లేదు అని అంటారు, నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మీకు సింపుల్ చెప్తున్నానండి, మీకు ఎమర్జెన్సీగా 1,00,000 రూపాయలు అవసరం వచ్చింది, ఏం చేస్తారు మీరు? మీ దగ్గర ₹1 ప్రాబ్లంలో ఉన్నారు, 1 lakh కావాలి నాకు, ఏం చేస్తారంటే మీరు? ఎంతమందిని అడుగుతారు చెప్పండి? 1,00,000 మంది. ఇప్పుడు మీకు ₹1,00,000 కావాలి సార్, మీ దగ్గర ₹1 లేవు, ప్రాబ్లంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైతే ఇవ్వగలుగుతారని మైండ్ ఆలోచన చేసి వాళ్ళని టచ్ చేస్తారు. ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళనే నేను టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి గట్టిగా ఆడుకుంటాడు. నీకు ₹1,00,000 అప్పు రూపాయన ₹3 వ్యక్తి తీసుకోవాలంటే నీ బ్రెయిన్ కావాలని చెప్తుంది. నేను రాజుకు ఫోన్ చేయాలి, సురేష్ ఫోన్ చేయాలి, నేను నరేష్ ఫోన్ చేయాలి. నీ బ్రెయిన్ నీకు నీవే అంటే ₹1,00,000 అతను ఇవ్వాలంటే నేను రీపే ఎలా చేయాలనేది కూడా మన దగ్గర ఒక స్టోరీ ఉంటుంది. ఉంటుందా? అప్పటికి కానీ ఇన్ని స్టోరీలు క్రియేట్ చేస్తాం. ఇంకేం చేస్తాం మనము ₹1,00,000 అప్పు రావాలంటే? పాలసీ బాండ్ పెట్టుకుని ఓకే, పాలసీ బాండ్ అన్నీ అయిపోయినాయి, ఏం లేవు ఇక, ఎక్కడికి వెళ్ళి రూపాయలు వచ్చేది లేదు. మీకు అప్పు కావాలి ₹1,00,000, ఏం చేస్తారు? డివో ఎక్కడ అడుగుతారు? ఇవ్వమంటే ఇచ్చేస్తారా ₹1,00,000? ఆయన దగ్గర ఉండాలి కదా, ఆయన కూడా వీలెక్కనే ఉన్నాడు. అంతా బిగారి అయినట్టు కూర్చున్నాం ఇద్దరం, సైలెంట్, ఏం లేవు, నాకు కావాలి, నీకు కావాలి, అందరికి కావాలి. పర్సనల్ లోన్ అన్నీ అయిపోయినాయి. పర్సనల్ లోన్ ఎక్కడ ఏం లేదు, ఇక ఎక్కడ రూపాయి దొరికే ఛాన్సే లేదు. ఒకటే ఉంది బెగ్గింగ్. ఏం చేస్తారు ఆ టైంలో? అడగాలి, తీసుకోవాలి. ఎంతమందిని అడుగుతారు ₹1,00,000 కావాలంటే? వచ్చేంత వరకు అడగాలి. నేను మీకు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి రావాలో అన్ని దాన్ని మోసుకుపోయినాయి సార్. మీ ల్యాండ్ అన్నీ స్టక్అప్ అయిపోయినాయి, ఏం లేవు, సింగిల్గా ఉన్నారు, డబ్బు కావాలి. లేదనుకుంటే సింపుల్ చెప్తున్నా, మీ ఇంట్లోనే మీ పాపనో బాబు ఫ్యామిలీలో ఎవరైనా సడన్ గా మనిషి బతకడు, 2 నెలలు టైం ఉంది, 30 లక్షలు 36 లక్షలు కావాలి, మనిషి దొరకడు, ఇక మనిషి దొరకడు, చెప్పండి. మనిషి చనిపోతాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడు, మనకి ఖచ్చితంగా కావాలి, వేరే ఆప్షనే లేదు.
ఒక్క రూపాయి వచ్చే అవకాశం లేవు నీకు బయటకు వెళ్ళి. అంటే లోన్స్ వచ్చే అవకాశం లేదు, ల్యాండ్ పెట్టడానికి లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. మీరు సింగిల్ ఉన్నారు కానీ 36 లక్షలు కావాలి, 2 నెలల్లో మీరు అరేంజ్ చేసి ఇవ్వాలి. మంచి మోటివేషన్ క్లాస్కి వెళ్ళి ఫేమస్ పాలసీలు ఏదైతున్నాయో వాటి చేయాలి. డబ్బులు లేనప్పుడు నువ్వు మోటివేషన్ క్లాస్ కూడా పెట్టాలి కదా. డబ్బులు మోటివేషన్ సార్ 2000 నేర్వేసుకుంటే ఖర్చులు కొంటున్నారు. నేను ఏమంటున్నా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ₹1,00,000 మీకు రావాలంటే అట్లీస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ కాల్ చేస్తాం మనం. 5 to 6 మెంబర్స్ ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ రీపే చేయాలా లేదా? కస్టమర్ దగ్గర మనం తీసుకున్నామంటే బ్రదర్ నాకు ఇప్పుడు యాక్చువల్గా ఎమర్జెన్సీ ఉంది, నా దగ్గర అమౌంట్ ప్రాబ్లం ఏం లేదు, నీ గురించి నువ్వు క్రిటిసైజ్ చేసుకో, నువ్వు ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లం ఉన్నాను, నేను అడుగుతున్న స్టేజ్లో ఉన్నాడు, ఎవడు పోరాడు. నువ్వు ఎలా ఉండాలి, నా దగ్గర తక్కువ టై చేసుకుని ఉండాలి స్టైల్గా. నేను చూసి అరే ఓకే నా పర్ఫెక్ట్ క్యాండిడేట్, నాకు తప్పించిన సేమ్గా నాకు రిటర్న్ వస్తుంది అనేది నాకు ఐడియా ఉంటుంది. యాస్టీస్గా ఇక్కడ కూడా మీరు ఒక జీవన్ లాభం జీవన్ ఉమ్మకు ₹1,00,000 ప్రీమియం మాట్లాడుతున్నారంటే నాకు రిటర్న్ ఇవ్వగలుగుతారా లేదంటే ఎత్తుకుని నేనే పోతాడా అనే క్వశ్చన్ బాగా ఉంటుంది. ఉంటుందా ఉండదా అన్న? ఎల్ఐసిలో పాలసీ బాగుంటుందన్నా, అరే అరకమా దశకతి అన్నట్టు అవుతుందా? మరి ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం కోటిలోకి వెళ్ళేవాళ్ళం సార్ దశకతి డబ్బు పెట్టి కొడుతుంటాడు మనవాడు. ఆ మార్కెటింగ్ కూడా ఎందుకంటే ఎంత మిగులుతుందండి వాళ్ళకి? ఒక చిన్న బ్యాగ్ అంతా ₹100 200 ఎంత వస్తుందండి? ఎంత మిగులుతుంది చెప్పండి వాళ్ళకి? సరే ₹200 ప్రొడక్ట్ అమ్మినప్పుడు ఎంత మిగులుతుంది? 30-40 ఎంతగానో పడుకుంటుంది చెప్పండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెటింగ్ చేస్తుందా లేదా? ₹10,000 ఎంత కష్టమైనది ఉన్నారు తెలుసా మీకు మార్కెట్లో? నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటుంది, నేను ఇంతకుముందు తీసుకున్నాను, మహారాష్ట్ర ఉంటుంది, రాలేదు ఉన్నాయి. 8,000 ఇస్తుంది అమ్మాయి నేను శాలరీ. మార్నింగ్ 10 వస్తుంది, ఈవినింగ్ 5 వరకు కూర్చుంటుంది. సరే ఏం వర్క్ చేస్తారనే సెకండరీ. 8,000 ఒక మ్యాన్ పవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టే చేయడం అనేది ఎంత అవుతుంది? 8 గంటలు స్పెండ్ చేస్తున్నప్పుడు డబ్బు సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు నీకు నేను జస్ట్ 2 monthsలో 10 లక్షలు ఇస్తున్నాను, 5 lakhs నీ ప్యాకేజ్ పర్ మంత్. మీరు చేయరా మరి? నేను 5 లక్షలు జీతం ఇస్తున్నాను. 18 hours 24 hours చేసినా తప్పలేదు. మీరు 5 lakhs అండి ప్యాకేజీ. సార్ మీకు 85,000 వస్తుంది, 5 months పర్ మంత్ 5 lakhs ఇస్తున్నా నేను. నేను ఏం చేశాను, మీకు 200 మెంబర్స్ని 50,000 కట్టే వాళ్ళని ప్రాస్పెక్ట్ చేయమంటున్నాను. ₹1,00,000 కట్టే వాళ్ళని జస్ట్ 100 మెంబర్స్ అడుగుతున్నాను నేను. 25,000 కట్టే వాళ్ళని ఒక 200 మెంబర్స్. 500 మెంబర్స్ని 2 monthsలో మీరు కరెక్ట్ బ్లాస్ చేస్తే 10 lakhs రెడీగా ఉన్నాయి. ఎందుకు తీసుకోలేరు మీరు? మీరు బ్రెయిన్కి స్ట్రాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 రకాలు ఉంటుందండి. మీ బ్రెయిన్ మిమ్మల్ని నడుపుతుందా, మీ బ్రెయిన్ని మీరు నడుపుతున్నారు? అది చెప్పండి నాకు. ఎవరిని మానిటర్ చేస్తున్నారు చెప్పు మరి. బ్రెయిన్ మానిటర్ చేసినట్టు పరిస్థితి. ఎవరు మానిటర్ చేస్తారు చెప్పండి మేడం. బ్రెయిన్ని మానిటర్ చేస్తున్నాం. బ్రెయిన్ని మీరు మానిటర్ చేస్తారా, బ్రెయిన్ని మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు? గట్టి క్లాస్ కొట్టండి. 95% కాదు 99% అంతా బ్రెయిన్ నడుపుతుంది. ఈరోజు ట్రైనింగ్ మార్నింగ్ 10 o'clock సెంట్రల్ పార్క్ హోటల్కి వెళ్ళాలా, ఏం వెళ్తావు ఎంత దూరం 1600 కట్టిపోవాలా, అవసరమా మనకు? అప్పుడు ఏమవుతుందంటే నువ్వు అనుకుంటావు నీ బ్రెయిన్ని మానిటర్ చేయడం అనుకుంటావు, వెళ్దాం అనుకుంటావు, ఏం వెళ్తావు ఎంత దూరం నంద్యాలకి రావాలని. ఏంటి ఎవరిని నడపాలి? మనం బ్రెయిన్ బ్రెయిన్ని మీరు నడపాలి. ఇప్పుడు మార్నింగ్ లేచే టైంలో లేదామనుకుంటాం, పొద్దున 5 గంటలకు లేదామనుకుంటాం. ఈ దుప్పటి ఏమంటే అయిపోతావు వాపసు పడుకో, మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ లేస్తావు, మళ్ళీ పడుకుంటాం, వాష్రూమ్ పోయిస్తావు, మళ్ళీ ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంటారు ఎర్లీ మార్నింగ్ లేచే టైంలో. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారంటే మీ బ్రెయిన్ని కాదండి, మీరు స్ట్రాంగ్గా మీ బ్రెయిన్ని ట్యూన్ చేయగలగాలి. నాకు ఖచ్చితంగా 2 lakhs రావాలంటే నేను 2 lakhs 2 నెలల్లో నేను ఖచ్చితంగా 36 లక్షలు ప్రీమియం తీసుకురావాలంటే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేడు ఆ విషయంలో. అయితే కన్సిస్టెంట్ 100% మనం కొట్టగలం. 10 lakhs అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు, రెడీగా ఉంది 10 lakhs. నువ్వు చేయాల్సిన పని అయితే 36 లక్షలు తీసుకోవాలి, 10 లక్షలు తీసుకొని పోదు. ఒక్కసారి ఇస్తున్నానండి మళ్ళీ ఒకటేసారి ఇస్తున్నాను అమౌంట్. 1 time 10 lakhs ఇచ్చేస్తున్నాం.
ఇట్లా పట్టు. మీరు నాకు ఎంత ఇచ్చారు 36 lakhs ఇస్తున్నారు, నేను రిటర్న్ ఎంత ఇస్తున్నాను మీకు ఓవరాల్ ఎంత వస్తుంది సార్ 40 lakhs పైన వస్తుంది మీకు. మూవ్ అవుతుంది కదా. మీరు నాకు ఇచ్చిన ప్రీమియం కంటే కూడా మీకు ఎక్కువ డబ్బు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు మనం మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కస్టమర్ దగ్గర వెళ్తే నేను ఇక్కడ స్టక్అప్ అవుతున్నా, కస్టమర్ తొందరగా ఎక్స్పెక్ట్ చేయండి సార్. డౌట్స్ అడగండి సార్. మీకు ఏమైనా పాలసీ చేసేటప్పుడు కస్టమర్ మీకు ఎలాంటి డౌట్స్ సార్ అడగండి, లేచి అడగండి. ఫ్రెండ్స్ కొంతమంది కలిసిన సార్ చెప్పిన అయితే ఆల్రెడీ కట్టినాము 50 నడుస్తున్నాయి మీరేం చేశారు అప్పుడు అట్లా? అంటే ఇక నాకేమో ఈ కొత్త అన్ని Plans అర్థం కాదు. అలా నేనే చెప్పలేకపోయింది. సరే అండి కొత్త ప్లాన్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వేరే? సార్ లాంగ్ టర్మ్ అని అడుగుతున్నారు. అంటే ఇన్ని ఇయర్స్ కట్టాలా? ఎందుకు ఇన్ని ఇయర్స్ Short term లేదా? షార్ట్ టర్మ్ లేదా? సాఫ్ట్వేర్ అంటే డైరెక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అవుతాం. టర్మ్ ఇన్సూరెన్స్ అడిగినప్పుడు ఏం పాయింట్ ఆఫ్ చెప్తున్నాం వాళ్ళు? ఏం మాట్లాడారు? రేపు లంసమ్ అమౌంట్ కావాలంటే రేపు సేవింగ్ పర్పస్ లంసమ్ అమౌంట్ కావాలంటే ఇది కావాలంటే టర్మ్ పెట్టినే వాళ్ళు షేర్ మార్కెట్ పోతారు. ఇప్పుడు మీకు సింపుల్ యాక్చువల్ టాపిక్ లేదు మీకు చెప్తున్నా, మీరు అడుగుతున్నప్పుడు షేర్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి ఎల్ఐసికి తేడా ఏందో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ మార్కెట్ బిజినెస్ కానీ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు పాములాట ఆడేవాళ్ళం తెలుసా మీకు? పెడతా ఉంటాం, డబ్బాలు వేస్తుంటాం, ఎగితే పాము ఎగితే పైకి వెళ్ళిపోతాం, మళ్ళీ కొద్ది ముంగరాన్ని మళ్ళీ పాము దిగితే మళ్ళీ కిందికి వచ్చేస్తాం. అర్థమవుతుందా? షేర్ మార్కెట్ బిజినెస్ కూడా ఎలా ఉంటుందంటే నీటి మీద రాత రాసినట్టే ఉంటుంది ఫ్రెండ్స్. కొందరు ఏమంటారంటే మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది సార్, షేర్ మార్కెట్ బాగుంటుంది. మీరే కాదు, everyone ప్రతి ఒక్కరు మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నారు. మార్కెట్ బాగుంది, ఏ టైంలో ఏమైంది అనేది ఊహించడానికి రాదు. ఇప్పుడు నా పాప ఉందనుకోండి, నా పాప ఫ్యూచర్కి నేను 1 కోటి రూపాయలు రావాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ రోజు నాకు మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ చూస్తే నేను ఇంత కడితే నాకు 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు చూపిస్తుంది. ఆ టైంలో ఏదైనా ఒక పాప నింపితే కిందికి వచ్చిందంటే నా పరిస్థితి ఏముంటుంది? ఒకసారి ఇమాజిన్ చేయలేదు. నేను ఏం చేస్తున్న పేరెంట్గా నా పేరు నా ఫ్యామిలీ పిల్లలు నా వైఫ్ అందరూ బాగుండాలని కోరుకుంటుంది. మీరు కూడా వినండి సార్. ఇక్కడ ఏమవుతుందంటే నేను వేస్తున్నాను, ఈ రోజు నేను 10,000 పెడితే 2 crores వస్తుంది. నివేష్ ప్లస్ లో మనకు ఇండెక్స్ ప్లస్ ఉంది మన దాంట్లో కూడా చేయొద్దని కాదు. ప్రతి రూపాయిని మనం షేర్ మార్కెట్లో పెట్టకూడదు. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, మీ దగ్గర ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒక 20% ఇన్సూరెన్స్లో పెట్టండి, 80% అమౌంట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో 10% పెట్టండి, షేర్ మార్కెట్ ఒక 10 పెట్టండి, ఇంకొక దాంట్లో 30-40% మీరు సేవింగ్స్ వెళ్ళిపోతారు, 60% మీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ అంటే పాప పెళ్ళి 100% కావాలి మ్యారేజ్కి, ఇది గ్యారెంటీడ్ కావాలా లేదా? పాములు మింగిలాటలో పెట్టాలా మనం? ఇప్పుడు ఏ టైంలో అన్గ్యారెంటెడ్ అంటే నీటి మీద రాత రాస్తే ఉంటుందా? ఉంటుందా? నీటి మీద రాత రాస్తే ఉండదు, 100% ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ 15%, 20%, 24%, 34% అంటున్నారు. మరి 34-24% ఇస్తున్నప్పుడు బ్యాంక్ కూడా 8% ఎందుకు ఇస్తున్నట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోను? చెప్పండి సార్, మీరు హౌసింగ్ లోన్ ఎందుకు ఇస్తున్నారు మనకు 8%లో 7%లో 10% లోపల అంతవరకు? ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎనీ బ్యాంకు 24% నువ్వు మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ ఇస్తున్నప్పుడు నువ్వు నాకు నేను పర్సనల్ లోన్ అడిగితే 8% 10% ఎందుకు ఇస్తున్నావు? హౌసింగ్ లోన్కి వెళ్తే నాకు ఇప్పుడు ఎల్ఐసి 5% ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నాడు నాకు? ఇది గ్యారెంటెడ్, నా నుంచి ఖచ్చితంగా రికవరీ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి నా ప్రొఫైల్ మీకు ఇంకోటి చెప్తున్నా చూడండి, దీంట్లో రకరకాల రేట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మార్కెట్లో మనకు ఏమంటారు దీనికి, పర్సనల్ లోన్కి వెళ్ళామనుకోండి, ఎంత ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? బేస్డ్ ఆన్ సివిల్ స్కోర్ అండ్ సివిల్ స్కోర్ అంటే ఏంటి? మనం మన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి past లో? తీసుకున్న మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, బాగా మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక పర్సన్కి సివిల్ లేదు అంటే, సివిల్ లేదంటే ఆయన పర్సనల్ లోన్కి వెళ్ళి ఒక 10 lakhs వెళ్ళాలనుకోండి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 16 ఉంటుంది, 16-17 16-17 ఎంత పర్సెంట్? 16 మినిమం ఉంటుంది. 16 to 24 60 to 24, 36 వరకు కూడా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే కొద్దిగా సివిల్ బాగుందండి, ఎంత వస్తుంది? 9-11%. 11 ఉండదు, మినిమం మీకు 11 పైన ఉంటుంది. 13 ఉంది సార్, ఇప్పుడు 13 ఇస్తుంది. 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు సివిల్ బాగుందంటే పర్సనల్ లోన్ మీకు 11 బ్యాంకింగ్ బట్టి ఉంది అది కూడా.
అంటే సేమ్ లోను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎందుకు ఇస్తున్నట్టు బ్యాంక్ 36% ఇచ్చింది సార్, 24% ఇచ్చింది. కట్టగలుగుతారా? నేను ఇస్తున్నానంటే రిస్క్ కడతాడో కట్టాడో అనే డౌట్ఫుల్ ఉంటుంది కస్టమర్కి, కంపెనీకి. అప్పుడు ఏం చేస్తుందంటే మీకు లోడింగ్ చేసి ఇస్తారు. ఇంకోటి ఏమంటాడంటే హై ప్రొఫైల్ ఉన్న కస్టమర్ నెలకు 2-3 లక్షలు ఇన్కమ్ వస్తుంటుంది, ఆయనకి 10% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకు ఇస్తుందంటే ఆయన ప్రొఫైల్ బాగుంది, 100% రీపే చేయగలడు, సివిల్ బాగుందండి. అవునా కదా? ఇప్పుడు ఎల్ఐసి పాలసీ, ఇప్పుడు మన ఇన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఎల్ఐసి కంటే పెద్ద కంపెనీలు రావని ఎన్ని కంపెనీలు ఉన్నాయి కదా మ్యూచువల్ ఫండ్, 100 కంపెనీలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ అని చెప్పుకుంటాం కానీ ఎన్ని ఉంటాయి దాంట్లో? ఓన్లీ ఎల్ఐసి ఒకటే కంపెనీ ఉన్నది. ఎల్ఐసి సిబిల్ స్కోర్ బాగుంటుందా కదా? ఎల్ఐసి సిబిల్ బాగుంటుందా? అరే అది ఎల్ఐసి లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది సిబిల్ ఎల్ఐసి దాంట్లో? ఈరోజు వరల్డ్ లోనే టాప్ 3 బ్రాండ్ ఉంది ఎల్ఐసి. ఇండియాలోనే కాదు ప్రపంచంలో టాప్ 3 ప్లేస్ లో ఉంది. ఇండియాలో నెంబర్ 1 ఎల్ఐసి. ఎల్ఐసి లోన్కి వెళ్ళింది అనుకో, ఎగ్జాంపుల్ గా లోన్ వస్తుందా రాదా? ఎవరైనా లోన్ ఇచ్చినప్పుడు ఎల్ఐసి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అనుకుంటున్నారు? ఎందుకు తక్కువ రేట్ ఇస్తారు చెప్పండి? ట్రస్టెడ్ బ్రాండ్ అన్నట్టు 100% రీపే చేసే కెపాసిటీ ఎల్ఐసి దగ్గర ఉంది. అప్పుడు ఏమవుతుంది? లోన్ కూడా తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్ డిఫరెంట్ మనకు రియల్ ఎస్టేట్ అన్ని కంపేర్ చేస్తే మన దగ్గర స్టాండర్డ్ సిబిల్ 1000కి 1000 ఉన్నట్టు సిబిల్ మన దగ్గర ఎల్ఐసిది. ఆ బ్రాండ్ని పట్టుకుని పోతున్నారు మార్కెట్లో. ఆ బ్రాండ్ని పట్టుకుని ₹1,00,000 ప్రీమియం మాట్లాడి పోతున్నారు. కస్టమర్కి గ్యారెంటీ ఉంటుందా ఉండదా? మ్యూచువల్ ఫండ్ లెక్క మనం సడన్గా జీరో అయ్యే అవకాశం ఉంటుందా? స్టాండర్డ్ అండి. ఇప్పుడు మనము జీవన్ లాభ పాలసీ 10 lakhs పెట్టాము, 47,000 రూపీస్ మీకు ఆన్ ది స్పాట్ లో బోనస్ యాడ్ చేస్తున్నామా లేదా? వాడు ఈ రోజు కట్టి రేపేమైనా అయినా కానీ ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తున్నాము, దాని మీద జమ అయిన బోనస్ కూడా ఇస్తున్నామా లేదా? మన దాంట్లో ఏం అన్గ్యారెంటీ ఉంది చెప్పండి? ఈ ప్రోడక్ట్ ని పట్టుకుని మార్కెట్లోకి వెళ్తున్నాం. వాడు ఏమంటాడు మ్యూచువల్ తర్వాత ఇప్పుడు కావాలంటే రిటర్న్ తీసుకొస్తూ మన అదే ఎల్ఐసి అయితే రిటర్న్ తీసుకోవాలంటే వన్ ఇయర్ అమౌంట్ కట్టి. మీ పేరు కదా? మీ పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ చెప్పినట్టు చాలా మంది ఉంటారు అలా కస్టమర్. అలాంటి వాళ్ళని ఎలా చేస్తామంటే ఇప్పుడు మామూలుగా 30-35 years లో ఉన్నారు, మీరు కూడా ఎంగేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, ఒక 25 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసిన ఎంతమంది ఉంటారు? మీరు ఇంతమంది ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ లో రెగ్యులర్ గా 10 years నుంచి ఇన్వెస్ట్మెంట్ ఒకటే దాంట్లో రెగ్యులర్ గా పే చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకరైనా ఉన్నారండి మీ దాంట్లో? ఓన్లీ డైరెక్ట్ 10,000 per month చొప్పున ఆర్డీలో కరెంట్ డిపాజిట్ రెగ్యులర్ గా పే చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి దాంట్లో? మన దాంట్లో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో 20-25 సంవత్సరాలు లాంగ్ టర్మ్ లో సేవింగ్ చేసేవి ఏ ప్లాట్ఫామ్స్ లేవు. ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్ట్ చేయగల ముందే ఏం చేస్తున్నారు? నేను ఎగ్జిట్ గురించి ఆలోచన చేస్తున్నాను. కస్టమర్ స్టార్ట్ చేయగల ముందే చెప్పండి. అదే ఆలోచించాను. కస్టమర్ ఏమంటుంది అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, నాకు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఇది పెడితే ఎప్పుడు వస్తుంది? ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు మాట్లాడతావు కస్టమర్కి. ఈ రోజు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెడుతున్నావు, ఎల్ఐసిలో జీవో లాభంలో పెట్టాము. మనం ఎన్ని సంవత్సరాలు పెట్టాము? 16 ఏళ్ళు పెడుతున్నాం. 25లో 60 లక్షలు ఇస్తున్నాం. లేదంటే మనం ఎంతమంది చూసాం 5,000 per month పే చేస్తే 30 years పే తీసుకున్నాం. మనం 55 lakhs చూపిస్తున్నాం జీవనానికి. తర్వాత లైఫ్ టైము ఇన్సూరెన్స్ పాలసీ 16 లక్షలు ఉంది. మ్యూచువల్ ఫండ్కి ఆ పాలసీకి తేడా ఏంటంటే మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫండ్ లో కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టారు, 5 లక్షలు పెట్టారు సార్, లేదంటే నెలకు 10,000 పెట్టారు, 10 years పెట్టారు. మ్యూచువల్ ఫండ్ లో కావాలంటే విత్డ్రా చేసుకుంటారు. ఎంత విత్డ్రా చేస్తారు మీరు? పార్షియల్ విత్డ్రా చేస్తారా? సరే 10 లక్షలు సేవింగ్ అయింది మీకు. పార్షియల్ మీకు ఎమర్జెన్సీ 5 లక్షలు అవసరం ఉన్నాయి, పీక్ కూడా ఖర్చు పెట్టేసి అయిపోయింది. మళ్ళీ 5 లక్షలు అడిగేసి మళ్ళీ మ్యూచువల్ పెడతారు మీరు? మీకు మీ డ్రీమ్ ఏంటి సార్? లాస్ట్ మూమెంట్ లో ₹1,00,000 రావాలని పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ లైవ్ చెప్తున్నా అంటే మీరు పెట్టుకున్న డ్రీమ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ నా దగ్గర అయితే ఏం చేస్తున్నాం, ఇప్పుడు సేమ్ ₹1,00,000 పాలసీ అనుకున్నాం. ఎల్ఐసిలో ₹1,00,000 రావాలి, జీవోలా పెట్టాము, 40 లక్షల సబ్మిషన్, 5 లక్షలు ఇస్తున్నాము. నెల 16,000, సంవత్సరం 2 లక్షలు కట్టుకుంటూ కొట్టుకుంటారు. ఎమర్జెన్సీ అవసరం ఉందంటే తీసుకో, అవసరం ఉన్నప్పుడు నీకు ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నావు కదా లోన్ మనీ అని. నీ డబ్బులు నీ జేబులో ఉంటాయమ్మా, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకుంటావు. క్రెడిట్ కార్డ్ లెక్క వాడుకుంటావు, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. నీ డ్రీమ్ 99 కదా 100% ఫుల్ఫిల్ అవుతుంది. 25వ సంవత్సరం తర్వాత ₹1,00,000 కావాలంటే ₹1,00,000 ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నీకు మధ్యలో 16 ఏళ్ళలో 40 లక్షలు కట్టావు, 30 లక్షలు కట్టావు, అవసరం ఎంత తీసుకోవాలి వాడుకో.
30 లక్షలు ఉన్నాయి, నువ్వు కట్టే డబ్బులన్నీ తీసుకో, ఖర్చులు పెట్టుకో, అయిపోతుంది. తర్వాత నాకు ఎట్లా కిస్తు కట్టలేవు కదా, నువ్వు కిస్తు కట్టేటప్పుడు ఏం చేస్తున్నా నేను 1,05,00,000 ఇస్తున్నాను రిటర్న్. 1,05,00,000 నువ్వు ఆల్రెడీ కట్టేటప్పుడు నేను తీసేస్తున్నావు, అవి మేనేజ్ చేసి నేను గవర్నమెంట్కి ఇస్తున్నా. నీ ఫ్యామిలీ డ్రీమ్స్ ఎందుకు ఫుల్ఫిల్ అవుతున్నావు నేను 100% అవుతుంది. అంటే మీరు ఇంకోటి చెప్తున్నారు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మట్లేదు కదా, ఎల్ఐసి ప్రోడక్ట్ని మీరు బిలీవ్ చేయట్లేదు, ఎల్ఐసి కంపెనీ మీరు ట్రస్టెడ్ చేయట్లేదు. ఎందుకంటే మీ స్ట్రెంత్ ఏంటో మీకు తెలియకుండా మీరు మార్కెట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఏనుగు పోతా ఉంటుంది, ఏనుగు పోతుంటే దుమ్ములు వేస్తుంటుంది సైడ్కి వెళ్ళి, దుమ్ము చూసి ఏనుగు భయపడుతుందా లేదు? ఏనుగు లాంటిది ఎల్ఐసి కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఏనుగు లాంటిది, దుమ్ము లేచేవి చాలా ఉంటాయి, మోషన్ పండుగ ఇవి అవి అన్నీ వస్తుంటాయి. ఏనుగుకి ఏమైనా చేయగలుగుతుందా దుమ్ము? ఈరోజు భారతదేశంలో ఎల్ఐసిని కొట్టే కంపెనీ ఏది లేదు, రావాలి కూడా. 1956 నుంచి ఈ రోజు వరకు జస్ట్ మనది బుక్ వాల్యూ మనం చెప్పేది, మార్కెట్ వాల్యూ కాదు. ఇప్పుడు ఒక ప్లాట్ కొంటాం, మన 10 లక్షల ప్లాట్ ఉంటే గవర్నమెంట్ రేట్ 5 లక్షలు ఉందనుకోండి, మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది? మీ ఊర్లో ఒక ఎకరా పొలం ఎంత ఉంటుంది సార్? ఒక రేట్ ఒక ఎకరాకి మామూలుగా 1 కోటి రూపాయలు ఉంటుంది. అసలు గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? 10 lakhs ఉంటుంది. 10 lakhs మార్కెట్ షేర్ ఇప్పుడు మనం చూపించేది మార్కెట్లో బుక్ వాల్యూ మాత్రమే చూపిస్తున్నాం, మార్కెట్ రేట్ కాదు. అర్థమవుతుందా? దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బాగా బిలీవ్ చేయాలి. మిమ్మల్ని మీరు బాగా బిలీవ్ చేస్తే మీరు మార్కెట్లో వెళ్ళి ఏమైనా చేయడానికి వస్తుంది. మీకు ఇంకోటి చెప్తున్నాను అండి, ఉదయం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు టైమింగ్ ఎలా పెట్టుకోవాలండి? కొంచెం సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ 60 days ప్రోగ్రాంలో మార్నింగ్ 8 AM నుంచి 9 AM వరకు, 9 PM వరకు 9 PM. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంతకే లేదని అవసరం ఉందంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకూడదు. మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంతకే వెళ్ళిపోతారు. మీరు మార్నింగ్ 8కి వెళ్ళాలి, మళ్ళీ నైట్ 8 వరకు ఇంటికి వెళ్ళకూడదు. ఏమైనా చేయండి, మీరు బయట ఏమైనా తిరగండి, ఇక్కడ తిరగండి. చెప్పాల్సిన పని ఏంటంటే ఓన్లీ ఫర్ ఎల్ఐసి గురించి మాత్రం మీరు మాట్లాడారనుకోండి 100% ఎంప్లాయీ డిక్లేర్ అయిపోతుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చెప్తాను కదా, నేను ఈజీగా ఎంప్లాయీ కొట్టచ్చు. ఎందుకంటే సిటీలో ఉండేటోళ్ళు కంటే రూరల్ ఉన్నోళ్ళకి ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు డబ్బు బాగున్నది రూరల్ అంటే, అక్కడ 20,000 సంపాదించేటోడు నెల 10,000 జమ చేసుకుంటాడు, 2 లక్షల రూపాయలు సంపాదించేవాడు 20,000 జమ చేసుకుంటాడు. స్పెండింగ్ ఎకానమీ అండి ఇది. ఇప్పుడు ఈఎంఐలు ఉండవు, ఎందుకంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ ఈఎంఐ కట్టడం కోసమే ఉన్నారు ఇక్కడ. బ్యాంకులో ఈఎంఐ చిట్టీలు అవి కట్టడం కోసం. ఒక ఎన్జిపి అంటే సర్వీస్ ఒక దొంగలు పడుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఎప్పుడు పడ్డా కానీ బిల్డింగ్లు ఫస్ట్ 6 నెలల్లో పడుతుండవు కదా, మామూలు ఒక స్టాండర్డ్ ఒక బట్టి 2 నెలలు చిన్న చిన్న నెలలు పడుతుంది. సర్వీస్ మీలో డబ్బులు ఉంటే వాళ్ళు మీలో మొత్తాలు ఉంటాయి. గట్టి మాట్లాడే ఇదే అంటే మంచి job. యోగా సీరియస్ అది. పోతే ఏం దొరకవు మనకి. డాబైన పడలేదు. ఎప్పుడైనా ఒక చిన్న ఇల్లు, ఒక బండి మీద 2 జాబ్ చేస్తాను, నువ్వు పెట్రోల్ వస్తావు, ఒక రోజు 3 రోజులు వాటిలో సేవింగ్స్ ఉంటుంది. అంటే మన బీరో ఓపెన్ చేయగలి అదే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బాగా డబ్బు లెక్క కనబడడం వేరు, డబ్బు సంపాదించడం వేరు. అంటే ధనికుల లెక్క కనబడుతుంటాం చాలా మంది మార్కెట్లో, వాస్తవంగా డబ్బున్న వాళ్ళు కాదు. అంటే మొత్తము ఈఎంఐలనే ఉంటుంది. కార్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఎల్ఐసి లోన్ ఒకటి ఉంటుంది, అన్ని క్రెడిట్ కార్డ్ లోన్లు అన్ని కట్టి క్రెడిట్ కార్డుల కోసం, ఈఎంఐల కోసం, చిట్టీల కోసం ఇవి కట్టడానికి ఉన్నాం తప్ప వాస్తవంగా ధనాన్ని ఎలా సంపాదిస్తున్నాం చెప్పండి మనం. దీని నుంచి మనం బయటపడాలంటే నేను ఏమంటున్నానంటే ఒక్క 2 నెలలు ఇది కరెక్ట్గా మరి ప్రాక్టీస్ చేశారు, మనం అలవాటు అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎల్ఐసిలో 1 కోటి రూపాయలు సంపాదించడం కూడా చాలా ఈజీ. హై థింకింగ్ ఉన్న ప్రొఫెషనల్ వాళ్ళని పట్టుకోవాలి. అంటే డబ్బు ఉన్న దగ్గరికి వెళ్ళలేదు, డబ్బు లేని వాళ్ళ దగ్గరికి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, డబ్బు లేనివాడు మీకు టైం ఇస్తారు, డబ్బు ఉన్నాడు మీకు టైం ఇవ్వడు. ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించేవాడు మిమ్మల్ని ఇన్వైట్ చేయడు, కూర్చోబెట్టుకుంటాడు మరి ముందుకు కానీ డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది. నువ్వు డబ్బున్న దగ్గరికి వెళ్ళడం తయారు చేయాలి. డబ్బున్న దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే డబ్బున్న దగ్గర తయారవ్వాలి. నీ అపీరియన్స్ అలా ఉండాలి.
చెప్పండి సార్ చెప్పండి. నేను ముందు అది ఉండే కదా సార్, అంటే అమౌంట్ రూపాయి ఎక్స్పర్ట్ ఉంది కదా, ఒక 10 lakhs ఒక 1 lakh కావాలంటే పెద్ద ఆస్తులేదు ఏం లేదు, ఆ 1 lakh ఎట్లా వస్తుంది దానికి మీరు దాని ఆన్సర్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది అట్లనే వస్తుంది, అది ఆ ఆన్సర్ కావాలి. 10 lakhs ఒక 1 lakh అవసరం ఉంది కదా సార్, ఆస్తి ఏం లేదు, అవును. సింగల్ పర్సన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? తీసుకోవాలా కూర్చో. ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చాడు brother. గట్టి క్లాస్ కొట్టండి. ₹1,00,000 నాకు డబ్బు అంటే అప్పు రూపేణ కావాలంటేనే నేను కనీసం 10-15 అంటే నా సర్కిల్లో ₹1,00,000 ఇచ్చి వాళ్ళ దగ్గర రిజర్వ్ గా పెట్టుకున్న వాళ్ళు ఎంత ఉన్నారని నేను ఐడెంటిఫై చేస్తాను. ఒకటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈయన ఉన్నాడు, రూపేష్ ఉన్నాడు, రూపేష్ దగ్గర డబ్బులు లేవు, కానీ రూపేష్ చెప్తే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్. ఈయన పెట్టుకుని రూపేష్ భాయ్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను ఇన్ టైంలో ఇచ్చేస్తాము, 3 months టైం పెట్టి ₹2 కాదు ₹3 అయినా పర్లేదు, చాలా ఎమర్జెన్సీ నీడ్ అని నన్ను నేను ఈయన దగ్గర సేల్ చేసుకోవాలి. అంటే ఈయనకు నేను అట్రాక్ట్ అవ్వాలి, మాట్లాడేదాన్ని ఈయనకు నేను బాగా నచ్చాలి. ₹1,00,000 నాకు ఇస్తున్నాడంటే ఎంత నమ్మకం ఉంటే నాకు ఇస్తాడు, నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి కస్టమర్కి, ఆ పర్సన్కి. అప్పుడు మాత్రమే ఆయన వేరే ఇప్పుడు మీ దగ్గర మాట్లాడి నా దగ్గర ₹1,00,000 ఇప్పించాలంటే రామ్దాస్ సార్ సో ఎల్ఐసిలో ఎస్బీఐలో చేస్తున్నాడు, వండర్ఫుల్ స్పీకర్ ట్రైనర్ సంథింగ్ చెప్తాడు కదా, చెప్పి ఈయన ఏం చేస్తుంది, నిన్ను నమ్ముతుంది, నువ్వు ఈయన నమ్ముతావు, ఈయన నన్ను నమ్మి అమౌంట్ ఇస్తావు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే ₹1,00,000 కోసమే మనము ఇన్ఫ్లుయెన్స్ అని వాడుకుంటున్నాం. అంటే నీ దగ్గర ఇప్పుడు సార్ దగ్గర ఫోన్ చేశావు, సార్ దగ్గర డబ్బు లేదు, సార్ ఏం చేస్తున్నాడు, సార్ ఎక్కడైనా పర్లేదు సురేష్ భాయ్ నాకు ఎక్కడైనా కావాలని గట్టిగా అడిగాను అనుకోండి, ఈయనకున్న ఒక 20 మంది ఉన్నారు, 20 మందిని ఫాలో చేస్తారు. ఎల్ఐసి మార్కెట్లో కూడా గదే అవుతుందండి. ఎల్ఐసి అప్పు అడగడం కాదు అనేది నేను అనేది, అప్పు రూపాయలనే ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎలా తీసుకురావచ్చు మార్కెట్లో. ₹1,00,000 అప్పు తీసుకురావడం అంటే ₹1,00,000 3 లక్షల ప్రీమియం తీసుకురావడం ఈజీ. అక్కడైతే 1,00,000 రీపే చేయాలి, ఇక్కడ రీపే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి 20 సంవత్సరాల వరకు మీకు దాని మీద మీకు రెన్యువల్ కమిషన్ కూడా జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? ప్రీమియం తీసుకురావాలంటే ప్రీమియం తీసుకురావాలి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, దీనిలో ప్రీమియం తీసుకొస్తే ₹1,00,000 వచ్చినట్టే. 3 లక్షలు ప్రీమియం తీసుకొస్తే 1,00,000 వచ్చినట్టే కదా మీకు, మళ్ళీ రీపే చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రెగ్యులర్గా నీకు రెన్యువల్ కమిషన్ కూడా ఇస్తున్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 months లో 36 లక్షలు అప్పడగలరు. మీరు ఎట్లా అడుగుతారు? 36 లక్షలు అప్పడగడమే బ్రదర్ నేను అనేది. ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తారు? ఇప్పుడు శ్రీనివాస్కి డబ్బు కావాలి 36 లక్షలు, ఆయన ఏం చేస్తాడు, రాజుని అడుగుతాడు, రాజు భాయ్ ఒక్కటేసారి 36 లక్షలు అడిగితే ఇస్తాడా? దాన్ని డివైడ్ చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, 36 లక్షల్ని లక్ష 36 లక్షలు చేస్తావు. 36 మందిని అడగాలి, 36 మందిని కావాలంటే మీకు ఆల్రెడీ నేను ప్రాస్పెక్టింగ్ 500 మందికి ఇచ్చిన, అడగడానికి రెడీగా ఉండదు మీ దగ్గర. ఎవరెవరిని అడగాలి, ఎవరెవరి దగ్గర వస్తుందా లేదా? 500 మెంబర్స్ రెడీగా ఉన్నారు, మీకు ఎవరిని చేయాలని చెప్పాను. 500 మెంబర్స్ నీకు రెడీ కాలేదు అనుకోండి, యూ టేక్ రెఫరెన్స్ ఫామ్, సర్వే ఫామ్, యూ ఫాలో ఇది. దీన్ని మీరు కరెక్ట్గా వాడగలిగితే, ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు మీ సరౌండింగ్లో ఎన్ని ఊర్లు ఉంటాయి? 30 ఉంటాయా? మీ మండలంలో ఎన్ని విలేజ్లు ఉంటాయి? 30 విలేజ్లలో వెళ్ళి ఈ సర్వే ఫామ్, ఒక్కొక్క సర్వే ఫామ్ 100 ఫామ్లు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేసి, మేడం ఏం కావాలి నేను ఇవ్వడానికి నేను ఉన్నా, 10 కాకపోతే 20 కాకపోతే 30 ఊర్లో డాటా అంతా ఇచ్చేసి పడతాయి. అవసరం ఉందంటే ఈవెనే పట్టుకోవాలి మిడిల్లో, మేడం ప్రతి పాలసీ 500 క్యాష్ అవ్వాలి, నువ్వు రోజు 10 పాలసీలు చెప్పినావు, అట్లా 10 ఊర్లలో 10 మంది అంగన్వాడీ టీచర్లు నీ కింద హైర్ చేసుకో, ఫీల్డ్ అసిస్టెంట్లని వాడుకో, సర్పంచ్లను వాడుకో, అంగన్వాడీలను వాడుకో, లేదంటే వార్డ్ మెంబర్లను వాడుకో, ఎవరిని వాడుకుంటా వాడుకో. అబ్బా నాకు కావాలి ఎంత, 36 lakhs 2 months టైం. సాధ్యమవుతుందా కదా చేయాలనుకుంటే? సాధ్యమవుతుందా కదా బ్రదర్? ఇక్కడ ఏమవుతుందంటే గట్టిగా అనుకోగలగాలి. ఇప్పుడు సార్ నా నిద్రపోతుంది, సార్ నేను క్లాస్ కేసీఆర్ ఇప్పుడు ఓకే, టీ బ్రేక్ తీసుకుందామా? ఒకసారి బయటకి చెప్పు, అక్కడే కొద్దిగా లేస్తే వాళ్ళు కూడా యాక్చువల్ మనం డ్యాన్స్ పెడదామంటే అది సాంగ్ వీడియో సాంగ్ ఎంటర్టైన్మెంట్ 10 minutes వీడియో అయినా డాన్స్ అయినా పెట్టండి. ఒక 10 minutes తర్వాత సరే అది కోర్స్ వాట్సాప్ ఇప్పుడు వస్తుంది కదా, ఓపెన్ చేయండి. నాది అంటే ఆఫీస్ ఇది గిఫ్ట్ అయితే
బాగా వచ్చినా చాలు సార్ డిస్ప్లే కావాలి. సర్లే సార్ ఇప్పుడు రాకపోతే మళ్ళీ మనం డిస్టర్బ్ అయిపోతుంది. అంజనా యూట్యూబ్ డైరెక్ట్ వస్తుంది అది. ఒక్క నిమిషం ఉంది నా వీళ్ళకి రావట్లేదు. సెట్టింగ్ ఏదో ప్రాబ్లం అయింది. అవకాశాలు సాంగ్ రావట్లేదు ఇంకోటి ఏంటంటే 36 లక్షలు నాకు ఖచ్చితంగా రావాలంటే మీకు నిద్ర రాదు. నిద్రలేని 60 రోజులు కదా సార్ అంటే 10 రోజులు ఉంటాయి కదా 60 రోజులు కదా అమ్మ క్లోజ్ చేయమ్మా పర్లేదు. సార్ ఇది అవును. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలాగే మీరు చెప్తాం ఇంకోటి నేను ఒక పాయింట్ అడిగిందానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళగానే మనం ప్రాస్పెక్టింగ్ రెడీ చేసుకున్నారు కదా. ప్రాస్పెక్టింగ్ రెడీ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గర మీరు మార్నింగ్ అపాయింట్మెంట్ ఉందనుకోండి, కస్టమర్ గురించి మొత్తం డీప్గా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకున్న తర్వాత కస్టమర్కి ఏమేమి ప్లాన్స్ ఇవ్వాలి, ఏమేమి చేయొద్దు అనేది ముందే మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళాలి, ఒక ఫైల్లో పెట్టేసుకొని ప్రొఫెషనల్గా వెళ్ళగలగాలి కస్టమర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన శాలరీ బేస్ చేసుకొని ఏమేమి పిచ్ చేయాలి మనం. వీళ్ళకి 10,000 పెట్టగలరా, 20,000 పెట్టగలరా, 50,000 పెట్టగలరా, వాళ్ళ శాలరీ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏమేమి పాలసీస్ ఇస్తే బాగుంటుంది. పాపలు జరుగుతున్న పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ అన్నీ మనమే చేసుకోవాలి. అంటే 2 రకాల మోడల్స్ తయారు చేసుకోవాలి మనం. తీసుకొని వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే క్లోజింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎక్కడంటే అక్కడ పాలసీలు కన్విన్స్ చేయగలరు. ఎక్కడంటే రోడ్ల మీద కానీ, బయట టీ స్టాల్లో కానీ అన్న రాగానే ఎల్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పి ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టి పాలసీ ప్రజెంట్ చేయొద్దు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చున్న జాగా మాత్రమే పాలసీ మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఊరికి వెళ్ళి కూర్చోబెట్టి ఎవరిని పడితే వాళ్ళకి పాలసీని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. వాళ్ళ దగ్గర మనీ ఉందా లేదా, ఏం డబ్బు లేదు, పోయి మాట్లాడి టైం యూజ్ చేసుకోవద్దు. మీరు ధనం ఎవరి దగ్గర ఉంది వాళ్ళు ఇంకెవరు చెప్తే ఉంటారు. వస్తుందా అనేది మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే మనకు ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో నేను అన్నట్టు 36 lakhs అనేది 1 month సరిపోతుంది మీరు ఖర్చు చేయగలుగుతుంది. ఈ 2 నెలలు కూడా మీరు COT డిక్లేర్ చేయవచ్చు. ఇప్పుడు మనకు కౌటి కిట్టన్ అని చెప్పాను కదా, ఆయన ఏం చేస్తాడంటే, ఆయన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన మనకు సంధ్య థియేటర్ ఐడియా ఉందా? సంధ్య ఆర్టీసీ క్రాస్ సంధ్య థియేటర్ ఓనర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఎల్ఐసి పాలసీ గురించి మాట్లాడిపోయినాడు. ఆయన పాలసీ గురించి మాట్లాడిపోతే పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం లేదు, చెప్పండి సార్. నాకు ఇంతగా ఎల్ఐసి నాకు మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి, 2-3 థియేటర్లు ఉన్నాయి, ప్రాపర్టీ, ఇల్లు, కారు, బంగ్లాలు అన్నీ. నాకెందుకు ఆ ఇన్సూరెన్స్ అవసరం ఉందా అంటే, ఓకే అవునా సార్, థ్యాంక్ యూ, చాలా బాగా ఇస్తున్నారు సార్, ఎక్సలెంట్. పెట్టుకున్నాడు, కూర్చున్నారు. చెప్పండి సార్, అయితే ఏమేమి ఆస్తులు ఉన్నాయి? సంధ్యా థియేటర్ ఉంది, ఒక 200 కోట్ల ఇల్లు ఉంది, అది ఉంది, అన్నీ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి. బాగా చాలా బాగా సంపాదించారు సార్, ఎక్సలెంట్, మీరు నాకు బాగా నచ్చింది, ఇంత బాగా సంపాదించారు. మీకు వాస్తవంగా ఇన్సూరెన్స్ అవసరం లేదు సార్, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. అన్నీ అయిపోయిన తర్వాత సార్ లోన్లు ఏమేమన్నా చెప్పండి సార్. సంధ్యా థియేటర్ మీద 80 కోట్ల అప్పు ఉంది, హౌస్ లోన్ ఒక హౌస్ తీసుకున్న 50 కోట్ల ఇల్లు ఉంది, దాని మీద 40 కోట్ల అప్పు ఉంది. అన్ని అప్పులన్నీ రాసిందంట. అంటే ప్రాపర్టీస్ అన్నీ రాసేసిండు, అప్పులన్నీ సెగ్మెంట్లో స్టెప్ బై స్టెప్ అన్నీ రాసుకొచ్చిన తర్వాత ఒక గంటన్నర ఇంటర్వ్యూ చేసినందుకు. అంటే ఓకే సార్, నేను ఒక విషయం చెప్తాను, మీకు ఇన్సూరెన్స్ అయితే అవసరం లేదు, కానీ మీరు సంపాదించిన ఆస్తి మాత్రం 0 సార్ అన్నాడు. ఒక్కసారి దిమ్మ తిరిగిపోయిందండి.
అక్కడ కారు ఉంది, ఇల్లు ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. జీరో ఉండడం ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అన్నా. ఇవన్నీ తీసుకున్నావు కదా, సడన్గా నీకు ఏమైనా జరిగితే నీ ఫ్యామిలీకి ఎంత వస్తాయని అడిగినట్టు క్వశ్చన్. ఎంత వస్తాయండి? లిక్విడ్ క్యాష్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు మీ దగ్గర 20 ఎకరాల పొలం ఉంది, లిక్విడ్ ఆన్ ది స్పాట్ ఏం వస్తుంది ఫ్యామిలీకి? ఇవన్నీ చెప్పిన తర్వాత అయితే ఏం చేయాలని చెప్పండి. 200 కోట్ల ఉమంగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన 200 crores. 200 కోట్లకి అగ్రి అయిపోయింది కస్టమర్. అగ్రి అయిపోయి సిగ్నేచర్స్ అన్ని పెట్టించేసిండు, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ డే మెడికల్ పంపించాలి. మెడికల్ పంపించిన తర్వాత ఏమైందంటే పాలసీ మెడికల్ ఎవరైతే చేస్తారో ఆ బాయ్ చెప్పేసిందండి. మెడికల్ మొత్తం ప్రాసెస్, యూరిన్ టెస్ట్, అవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టినాడు. చాలాసేపు కూర్చోబెట్టినాడు ఆయన. కూర్చోబెట్టిన తర్వాత నేను వెళ్తా అంటే ఎందుకు లేవాలని చెప్పి కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత లాస్ట్ టైం ఏంటంటే డాక్టర్తో ముందే చెప్పిందాను, మీకు యూరిన్లో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ప్రాబ్లం అవుతుంది. ఎవరు క్లియర్ చేయించుంటే మొత్తం ఏజెంట్ క్లియర్ చేయించాను. యూరిన్లో ఎఫెక్ట్ అవుతుంది సార్, మీకు పాలసీ కూడా రాకపోవచ్చు మేబీ అది కానీ అనగానే దాన్ని ఆయన ఏం చేసిందంటే నిజమా 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 అని కొద్దిగా భయభ్రాంతిలో గురైంది అన్నాడు కస్టమర్. అండ్ తర్వాత ఏం చేద్దామంటే మొత్తానికి ఏం కాదు, మామూలు ఇట్లయితే మీరు చేసుకోవచ్చు, పాలసీ బాగానే ఉంటుంది అని చెప్పి యాక్సెస్ చేయించేసారు. యాక్చువల్గా 100 కోట్లకి పెట్టినారు, కానీ 200 crores డెసిషన్ వచ్చిందండి. ఇది 200 crores వస్తే మొత్తం ఎంత 16 కోట్లు ప్రీమియం పడింది. పాలసీ కన్విన్స్ చేసి వాస్తవంగా డెసిషన్ వచ్చింది, నెంబర్కి పడిపోయింది పాలసీ. 3 years తర్వాత కస్టమర్ చనిపోయింది. అంటే ఆ 200 కోట్లకు డెసిషన్ వస్తే ₹1 కోటి 100 కోట్లకి ఇచ్చారు. 1,08,00,000 పే చేసింది ఎల్ఐసీకి. 108 కోట్ల అమౌంట్ పే చేసింది ఎల్ఐసీ. అంటే మనం ఏమంటున్నానంటే, నేను కస్టమర్ని మనము కరెక్ట్గా జడ్జ్ చేయగలిగితే ప్రతి పర్సన్కి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే సంపాదించిన ఆస్తులు మాత్రమే చూస్తుంటాం, అప్పులు మాత్రం చూడం. కస్టమర్ని కూడా మనం 2 రకాలుగా చూసామనుకోండి, ఆస్తులు అప్పులు తీసేస్తే ఎంత లేని ఆస్తి. మీరు అవన్నీ ప్రతి ఒక్కరిని క్యాలిక్యులేట్ చేశారు. మీరే ఉన్నా సరే ఎవరైనా ఉండొచ్చు కదా మన దాంట్లో కూడా. నాకు 2 ఎకరాల పొలం ఉంది, నేను ల్యాండ్ ఉంది, అన్నీ ఒకసారి రాస్తాను. లిక్విడ్గా కట్టేటివి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి రాయండి. ₹2 మెత్తికే తెచ్చుకోరు, ₹3 మెత్తికే తెచ్చుకోరు, ఈఎంఐలు ఏం కడతారు, చిట్టీలు ఏం కడతారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దీనికి బ్యాలెన్స్ అవుతుందా చూడండి. ఇదేమో ఖచ్చితంగా కట్టాల్సినవి, ఇవేమో ఆన్ ది స్పాట్లో వచ్చేవి కావు. ఇల్లు ఉంది అమ్మలేవు, ల్యాండ్ ఉంది అమ్ముకోలేవు, సెంటిమెంట్ ఉంటుంది మనకు. అరే ఏడు అమ్ముకుంటావు భూమి అమ్మి తెస్తామా మన ప్రాపర్టీని? ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనం దీన్ని రెండింటి సిగ్నల్ చేసుకొని మనం పని చేయగలిగాం. అప్పుడు మీకు ఆటోమేటిక్ తెలియకుండానే బిజినెస్ గ్రో అవుతుంది. ఇక్కడ నేనే అంటున్నట్టు ఏంటంటే, సంవత్సరానికి ₹1 కోటి నేను సంపాదించాలనుకొని మీరు గట్టిగా సంకల్పిస్తే ₹1 కోటి సంపాదిస్తారు మీరు. వైట్ మనీ, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి మీద మీరు డిపెండ్, ఇది కాకుండా ₹1 కోటి మీరు అర్నింగ్ ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? టీ బ్రేక్ ఒకసారి చెప్పిన చెప్పండి సార్. లోపల ఇస్తారా బయటకు వెళ్తారా? లోపల తీసుకొస్తాను. బయటికి ఏమని చెప్పండి, బయటికి అక్కడే ఇస్తారండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. మీరు చెప్పిన దాంట్లో సార్ బయట సార్ అదే కస్టమర్కి అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? అంటే బాండ్ మీరు ఏం చేస్తారంటే కస్టమర్కి కాన్సెప్ట్ చెప్పాలన్నమాట. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కస్టమర్, అవసరం లేదు కస్టమర్కి. ఆయనకు చైల్డ్ ఎడ్యుకేషన్ కావాలి, చైల్డ్ ఎడ్యుకేషన్కి ఇస్తాం. కన్యాదానం కావాలి, కన్యాదానికి ఇస్తాం. ఇంటర్మీడియట్ సెటిల్మెంట్ ఇస్తాం. 3 బాండ్లు ఇస్తాం. 3 bonds వస్తాయి. 3 బాండ్స్ వస్తాయి. కాన్సెప్ట్స్ అంటే మనం కాన్సెప్ట్ సెల్లింగ్ ఇస్తాం. కస్టమర్ నీడ్ని బట్టి నువ్వు ఏమి ఇవ్వాలనేది నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఇస్తావు. ఇప్పుడు నువ్వు అన్నీ ఇస్తున్నట్టే కదా అవన్నీ. కస్టమర్కి ఇప్పుడు 10 years 16 years పెట్టాడు, సెటిల్మెంట్ పెట్టావు. 25 years పెట్టావు, సెటిల్మెంట్ పెట్టావు. అట్లా చాలా కాంబినేషన్ చేయొచ్చు మీరు పాలసీలో. ఇప్పుడు నేను చెప్పింది చేయాలని కాదు, కస్టమర్ అవసరాన్ని బట్టి మీరు ప్రజెంట్ చేసుకుంటారు దాన్ని. ప్రపోజల్ ఫామ్ ఒకటే దానిలో సపరేట్ 3 ప్రపోజల్ ఫామ్ పెట్టాలి సార్. 3 ప్రపోజల్ ఫామ్స్ పెట్టవచ్చు. 3 photos, 3 documents. ఏమో హ్యూమన్ లైఫ్ క్యాలిక్యులేటర్ అంటే సింపుల్ చెప్తా చూడమ్మా. ఒకరికి ₹1,00,000 శాలరీ వస్తుంది, ఈయన పోతే ఎంత రావాలి అని. ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి, ఇప్పుడు మనిషి 2 రకాలుగా చనిపోతాడు. ఒకటేమో ఫిజికల్గా చనిపోతాడు, ఇంకోటేమో ఫైనాన్షియల్గా చనిపోతాడు. ఫిజికల్గా చనిపోయిన మనిషిని అయితే మనం తిరిగి తీసుకురాలేదు. కానీ నేను నెలకు ₹1,00,000 సంపాదించే పర్సన్ ఏదైతే పోతాడో ఆ ₹1,00,000 నా ఫ్యామిలీకి రావాలి.
అట్లీస్ట్ 2 crores కవరేజ్ ఉండాలి నాకు. 2 crores తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే 50 పైసలు మిత్తి ఇచ్చిన నెలకు లక్ష వస్తుంది. సింపుల్ హ్యూమన్ లైఫ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు ఉన్నారు మాధవి 50,000 వస్తుంది అనుకోండి, నువ్వు లేకుంటే నీ ఫ్యామిలీకి రెగ్యులర్గా 50,000 వచ్చే చేసినావా లేదా చూసుకో ఫస్ట్. లేదంటే 10,000 సంపాదిస్తున్నావు, నువ్వు ఉంటే 10,000 వస్తాయి, 10,000, 20,000, 30,000 సంపాదిస్తావు. నేనేమంటున్నా అంటే స్టిల్లో ఈ రోజు నాకు ఏదైనా జరిగితే నెక్స్ట్ ఈ అమౌంట్ నా ఫ్యామిలీకి రెగ్యులర్ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్. ఇది ఒక్కటే సింపుల్ క్యాలిక్యులేట్ చేయాల్సింది. అంటే నువ్వు ₹1,00,000 వచ్చేటానికి 2 కోట్లు కవరేజ్ తీసుకోమని చెప్పొచ్చు, కానీ 2 కోట్లు మనం డైరెక్ట్ ప్రజెంట్ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఆయన అండర్ రైటింగ్ రూల్స్ అన్నీ చూసుకోవాలి. మీరు పాలసీలు మాట్లాడేటప్పుడు మీ కన్సర్న్ యువర్ డెవలప్మెంట్ ఆఫీసర్, సో అండ్ సో పర్సన్ ఇలా ఉన్నారు సార్, ఈ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇన్కమ్ ₹1,00,000 వస్తుంది, అది రెగ్యులర్ వస్తుందా లేదా. మొన్న నాకు ఒక కస్టమరు లేడీ, ఎంత ఉంటుంది ఏజ్ అంటే 33 years ఏజ్ అమ్మాయికి. మా ఏజెంట్ 46 lakhsకి ప్రపోజ్ చేసిండు. కొత్త ఏజెంట్ 46 lakhs ప్రపోజ్ చేసిండు. అమ్మాయి లెక్చరర్ అని చెప్పింది నాకు. ఫామ్ అంతా రాసిన, మెడికల్ చెకప్ చూసి పంపించిన. హస్బెండ్ ఆమె ఇద్దరు కలిసి ఉండట్లేదు. మొన్న 3-4 days బ్యాక్ చెప్పేసి సెప్టెంబర్లో ఎల్ఐసి వాళ్ళు డెసిషన్ ఇవ్వలేదు. నువ్వు ఆల్రెడీ ఈమెకి 3 years సర్వీస్ అని రాసావు కదా, శాలరీ స్లిప్స్ లేవు, వాళ్ళ కాలేజీలో శాలరీ స్లిప్స్ ఇవ్వట్లేదు, శాలరీ ఏమో అకౌంట్లో పడట్లేదు, శాలరీస్ నాట్ క్రియేటెడ్. మీకు శాలరీ స్లిప్ అంటే అకౌంట్లో కనీసం క్రియేట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు పెట్టారు నోటిఫికేషన్కి. ఇప్పుడు కస్టమర్ దగ్గర సార్ నేను ఆల్రెడీ 3 years సర్వీస్ అంటే నేను ట్యూషన్ చెప్పుకుంటాను, నాకు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళలేదు, మన సెప్టెంబర్లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను, మరి ఎట్లా సార్ నాకు చిన్న పాలసీ అయితే వద్దంటారు. ప్రూఫ్స్ లేవు. ఉమెన్ కేటగిరీ మనకి డిఫరెంట్. బాయ్స్కి అయితే మనం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేడీస్కి ఇవ్వడానికి రాదు. దాన్ని ఏం చేశానంటే యాస్టీస్ కానీ ఏమేమి చెప్పిందో మొత్తం టోటల్గా డ్రాఫింగ్ చేశాను. లెటర్ నేను డ్రాఫింగ్ చేసి ఆమె ఇప్పుడు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయిందో ఆ కాలేజీ జాయిన్ అయిన మన అపాయింట్మెంట్ లెటర్ ఒకటి, ప్లస్ ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, మామూలుగా బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి, 2 years ఐటీ రిటర్న్స్ ఇవన్నీ అటెండెంట్లో పెట్టి పంపిస్తే 25 lakhsకి అప్లోడ్ ఇచ్చింది. 25 lakhs అది కూడా ఎంత ప్రాసెస్ జరిగిందంటే అంత ప్రాసెస్ జరుగుతుంది. అండర్ రైటింగ్ రూల్స్ మీకు తెలియకుండా మీరు పనులు చేశారనుకోండి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకే యువర్ కన్సల్ట్ యువర్ డెవలప్మెంట్ ఆఫీసర్. మీకు ఏ డిఓ ఉన్నా మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారో దాని తగ్గట్టు మీరు వెళ్ళాలి. అప్పుడు మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. అండర్స్టాండ్ హరైనా కదా, ఓకేనా? ఇప్పుడు మనకు నా మిత్రుడు నాతో పాటు వచ్చిన డెవలప్మెంట్ ఆఫీసర్ దేవ్ సింగ్ గారికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతుంది. టీ తాగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. మీరు డిఫాల్ట్ అంటే అది యాక్చువల్లీ మనకు అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయి. మీకు యాక్చువల్లీ మనకు మెడికల్ చార్ట్ ఉంటుంది, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ మీకు పంపిస్తారు. అది అర్థం చేసుకునేవి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తుంది చూడండి, ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తికి అన్నీ తెలిసి ఉండాలి. ప్రతిదీ మేము యాక్చువల్ ఏమవుతుందంటే మా ఏజెంట్ అంతా మా మీద డిపెండ్ అవుతుంది. మీకు మీరే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటేనే మీరు ఎక్కువ మార్కెట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏం తెలియకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు ఏజెంట్లు ఫోన్ చేస్తుంటారు, మాకు అసిస్టెంట్ ఉంటారు కాబట్టి ప్రాసెస్ అయిపోతుంది. అసిస్టెంట్ నేను అవైలబుల్గా లేవనుకోండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు ఏ బ్రాంచ్లలో పోతే అసలు వాళ్ళకి ఏం ఇవ్వరు, అసలు దాని కూడా ఇవ్వరు. ఏం అడగాలో కూడా మీకు ఐడియా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు అప్డేట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నెలకు ₹1,00,000 నేను ఎందుకు సంపాదించామని చెప్తున్నానంటే, 1,00,000 కంటే ఎక్కువ సంపాదించకపోతే మేము వచ్చి వేస్ట్ కదా, మీకు వచ్చి ఏదైతే తీసుకుని. ఇది మీకు బంగారం లాంటి ఆపర్చునిటీ. ఇది నెలకు 1 lakh, మీరు అట్లీస్ట్ 1 lakh వరకు సంపాదించడానికి మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, మీరు కన్సిస్టెన్సీగా ₹1,00,000 సంపాదించుకుంటూ పోతుంటారు. ఎవ్రీ మంత్ 1,00,000కి తగ్గకుండా చేయండి. ఎప్పుడైనా సరే వర్క్ అనేది గ్రోయింగ్ ఉండాలి. మన డిక్రీజ్ అవ్వకుండా లేదు. ఒక నెల 1,00,000 వచ్చింది, ఒక నెల 50,000 వచ్చింది, ఒక నెల 30,000, ఒక నెల ఏం రాలేదు, అట్లా ఉండకూడదు. స్టిల్ కంటిన్యూ ఉండాలి. అట్లా కంటిన్యూ ఉన్నప్పుడు మేము ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏమన్నా కొనుక్కున్నా మీకు ఒకటి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లేదంటే నాకు ఒక నెలలో 1,00,000 వచ్చింది కదా సార్ కొనేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి రాకపోతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఏ డౌట్ ఉన్నా అడగండి మార్కెట్లో. ఫ్రెండ్స్, మీరు ప్రపోజల్ ఫామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ప్రపోజల్ ఫామ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఒక డాక్యుమెంట్ అది. ఒక ప్రాపర్టీ ₹1,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటున్నాం, దానికంటే కూడా చాలా జాగ్రత్తగా రాయాలి మనం డాక్యుమెంట్. ఎందుకంటే ఈరోజు మనం పాలసీ చేసి
ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పడానికి రాదు. ఫస్ట్ దాన్ని తీస్తారు బయటికి వాళ్ళు. నువ్వు ఇప్పుడు మన మామూలుగా డెత్ క్లెయిమ్ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి పంపించిన తర్వాత కాస్ట్ ఆఫ్ డెత్ అనేది మ్యాండేటరీ చెక్ చేస్తారు, ఎలా చనిపోయాడు పర్సన్. ఇప్పుడు మామూలుగా ఏదో హార్ట్ అటాక్ రాసేయమని చెప్తాం, లేదంటే ఏదో మామూలుగా చనిపోయారని రాసిస్తుంటాం మనం. ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే బొక్కలున్న ఇన్కమ్ బయటకు తీసుకొస్తాం, వదిలిపెట్టరు. ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ ప్రాసెస్ ఉంటుంది మన దగ్గర. అంటే అంత ఈజీగా సెటిల్మెంట్, ఈజీగా అని కాదు, 100% జెన్యున్గా ఎల్ఐసి సెటిల్మెంట్ చేస్తుంది. కానీ ఎక్కడన్నా ఫేక్ జరిగినట్టు తెలిస్తే మాత్రం సెటిల్మెంట్ చేయదు. ఎందుకు సెటిల్మెంట్ చేయదు అంటే దానికి కావాల్సిన ఆధారాలన్నీ సేకరిస్తారు ఎల్ఐసి. సేకరించేసి మళ్ళీ కస్టమర్కి పంపిస్తాం, సో అండ్ సో కేసు వల్ల నీ కేసు రిఫ్యూజ్ అయిందని. ఇక్కడ ఏమవుతుందంటే మనం, అందుకే నేను ఏం చెప్తున్నా అంటే హెల్దీగా ఉండే పర్సన్స్ మాత్రమే మీరు పాలసీ చేయాలి. మొన్న జస్ట్ డే బిఫోర్ 2-3 days బ్యాక్ నా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు, కొత్త అబ్బాయి. ఎగ్జామ్ రాపించాం, ఎగ్జామ్కి స్లాట్ బుక్ చేశాను. 14th రోజు ఎగ్జామ్ ఉంది, 12th రోజు ఫోన్ చేశారు, సార్ నాకు ఒక పాలసీ కావాలి సార్, మా ఫాదర్ పేరు మీద చేయాలి అంటే. 2 రోజులు ఎగ్జామ్ ఉంది కదా, పాస్ అయిన తర్వాత ఆ పాలసీ నీదాంగా నేర్చుకోవచ్చు కదా, ఇప్పుడైతే కానీ అది లేదు సార్ అర్జెంట్ ఉంది, నేను ఇవ్వద్దు అందరైనా పర్లేదు, సంవత్సరానికి 1 lakh 2 lakh వరకు వచ్చాను, నేను కొద్ది పెద్ద పాలసీ ఉంది సార్ అని. అంటే అది కాదమ్మా, 2 రోజులు కావాలి, ఎందుకు అనవసరంగా తొందరపడుతున్నావు అంటే ఎవరిది పాలసీ అంటే మా ఫాదర్ది సార్. మరి ఇబ్బంది ఏముంది, నువ్వే కట్టుకోనమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పామని అడిగాను. అంటే అవును సార్ డాడీకి హెల్త్ బాగుండట్లేదు. ఒకటే చెప్పాను నేను, చూడు బాబు హెల్త్ ప్రాబ్లం ఏంటంటే మేము మెడికల్ చేయించి ప్రాసెస్ ఉంటుంది, కానీ మీరు డైరెక్ట్గా తెలియకుండా పాలసీ కట్టారనుకోండి, రేపు ఏదైనా సడన్గా జరిగితే డెత్ క్లెయిమ్ రాదని అంటారు. అదేంటి సార్ ప్రైవేట్ వాళ్ళు ఇస్తా అంటున్నారంటే, ప్రైవేట్ వాళ్ళు అంటారు కానీ మీకు ఇవ్వరు, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేది వేరే ఉంటుంది స్టోరీ అని దానికి కావాల్సిన స్టోరీ అంతా చెప్పాను. 12th రోజు మాట్లాడాను, 14th ఎగ్జామ్ రోజు ఆయన చనిపోయింది వాళ్ళ ఫాదర్. అందుకే నేను ఏమంటున్నానంటే పాలసీ చేయించేటప్పుడు ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నాం మనము, ఏదో వస్తుంది కదా అనేది. ప్రతిదీ మనం ఫుడ్ తినలేము, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినబోతున్నాం. ఎందుకంటే ఎలాంటి పర్సన్స్కి మనం పాలసీ సోల్డ్ అవుట్ చేస్తున్నాం అనేది చూసుకొని ఇవ్వగలగాలి. ఏదో దొరుకుతుంది కదా అని చెప్పి అడ్డం వచ్చింది 20 లక్షల రూపాయలు 2 లక్షలు వస్తుందని చెప్పి ప్రకృతి పడి మాత్రం పాలసీ చేయకూడదు. పర్ఫెక్ట్గా ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపడుచు ఉంటే, మా చెల్లెలో అక్కడ మన కూతురు ఉందనుకోండి, ఒక హస్బెండ్ దేవుడానికి పోతున్నాము, వాళ్ళు దేవుడానికి పోతున్నాం అనుకోండి, ఎలా చూస్తాం మనం? డైరెక్ట్ ఇచ్చేస్తాము మన చెల్లెల్ని, అన్నీ వెరిఫై చేసేస్తాం, 100% చెప్తారు, 100% చెప్తారు. రాదు అంటే 100% చెప్తారు. రాస్తే రాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని డిసీజ్ చెప్పలేదు, ఆమె కూడా తెలుసు, మనం అందరికీ ఏదో ప్రాబ్లం ఉంటే చెప్పలేదు అనుకో, సడన్గా చనిపోతే డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తాం. కానీ ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోపోయి మొత్తం హిస్టరీ తీసుకొస్తారు, ఎప్పుడైనా డాక్యుమెంట్. నువ్వు ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి తీసుకొస్తారు. భాస్కర్ నువ్వు ఉన్నావా ఇప్పుడు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో ఏమన్నా జరిగిందనుకో, భాస్కర్ అనే వ్యక్తి ఇప్పుడు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, 3 పిల్లలు కదా. ఇప్పుడు భాస్కర్ అనే వ్యక్తి ఎలా ఉంటారని చెప్పి పక్క ఊళ్ళో అడుగుతారు వాళ్ళు వచ్చి, సో పర్సన్ ఆయన చనిపోయింది కదా, ఎట్లా చనిపోయింది అని ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారంటే పక్క ఊరు నుంచి గ్యాదర్ చేసుకుంటూ వస్తారు. అక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. సార్ ఆయన మనకి చనిపోయింది కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, పక్క ఊరు అడుగుతారు, వీళ్ళు అడగారు సార్ ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది సార్, ఏ హాస్పిటల్ అంటే మొత్తం తెలుసుకుంటాడు. మళ్ళీ కస్టమర్ నా మీద దగ్గరకు వస్తారు, ఎట్లా చనిపోయింది అంటే మన ఎల్ఐసి ముందే ట్రైనింగ్ చేస్తాడు, ఏ హాస్పిటల్లో చూపించుకోలేదు, ఏం చూపించుకోలేదు, కానీ వాడు ఏం చేస్తారు ముందే గ్యాదర్ చేసుకొని వస్తారు. అందుకే మనం ఏదన్నా ఇంటిమేషన్ ఇవ్వగలిగితే మాత్రం మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ 100% ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి 100% తీసుకున్న తర్వాత 3-4 years తర్వాత డిసీజ్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, హార్ట్ స్టంట్ ఉంది, నా ఏజ్ ఉంటుంది, సేమ్ నువ్వు అన్నావు కదా, కస్టమర్ వెళ్ళి అడిగాడు, చెప్పలేదు కదా, పాలసీ కట్టేసారు, ఒక కిస్తు కట్టారు, 6 months తర్వాత చనిపోయినాను. చనిపోయిన తర్వాత ఎంక్వైరీకి వెళ్తే మరి మనం ఏం చేయాలి, మామూలుగా అన్ని పర్మనెంట్ చేసి పంపించాము. ఆరోగ్యశ్రీ నేను తీసుకొస్తే ఆయన ఆల్రెడీ 2 సంవత్సరాల కింద స్టంట్ పడ్డది. వై ఆర్ నాట్ మెన్షనింగ్ ఇన్ దిస్ స్టంట్, దట్స్ వై ఐ రిపీటెడ్. క్వశ్చన్కి ఆన్సర్ లేదు, రిపీటెడ్ అయిపోయింది. మెన్షన్ చేస్తే సార్ చేసిస్తే పాలసీ ఇస్తారు 100%. ఇంకోటి మీకు ఇంకో చెప్తుందండి, మీకు ఎఫ్ఎంఆర్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము మామూలు ప్రతిదానికి ఎఫ్ఎంఆర్ పెడతాం. ఆ ఎఫ్ఎంఆర్ పెట్టడం అనేది ఎవిడెన్స్, మీ మీదకి రాదన్నమాట.
ఎఫ్ఎంఆర్ కానీ మెడికల్ పడిన తర్వాత హెల్త్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు సార్ అన్నారు హార్ట్లో స్టంట్ పడ్డది, పాలసీ ఇవ్వమని అది ఇస్తాము, కాదంటే కొద్దిగా హెల్త్ ఎక్స్ట్రా పడుతుంది. హెల్త్ ఎక్స్ట్రా పడ్డప్పుడు 100% క్లెయిమ్ ఇస్తాం, దానికి తిరుగులేదు. ఎందుకంటే మనకు మెడికల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలిసి ఉండాలి. ఎర్లీ క్లెయిమ్ 3 years, కాదంటే 3 years ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్ 3 years ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ 3 years తర్వాత ఉంటుంది. ఎంక్వైరీ మాత్రం ఉంటుంది. 3 years మా జనరల్గా ఎంక్వైరీ. ఫ్రెండ్స్ కప్ ఆఫ్ టీ తీసుకోండి అందరూ, చాలాసేపు అయిపోయింది క్వశ్చన్ కూడా. మళ్ళీ సేమ్ రీస్టార్ట్ అక్కడ ప్లే